దేర్ 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 సి 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 బ్యాక్ సైడ్ స్టైల్ మారింది నా నడక మారింది. ఇదేంటంటే బంగ్లా కోడి. ఇది మిస్టర్ బంగ్లా కోడి లేదండి, ఇది మిస్ అండి. ఎందుకన్నా ఆడకోడ అది కోనసీమ. ఎవరు నీదే? మా ఊరే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫేమస్ పెద్ద ఫుడ్ లాగా నా బాబు. అరే కరెక్ట్ నేను చూసారా బా వారానికి 3 వీడియోలు చేస్తున్నాను. నేను ఒకటి చేయడానికి చచ్చిపోతా 3 వీడియోలు ఎడ్ చేస్తా. నాకు ఇప్పుడు అర్థం ఇప్పుడు ఆయన 3 చేసినందుకు బాధ నీకు, లేకపోతే ఆయన హోటల్ పెట్టి నీ పెట్టలేదు బాధ. ప్లేట్లో ఉందన్న జట్టిలో సాంగ్ అనేది దూరం తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. మీరు వస్తున్నారని చెప్పి పోస్ట్ పెట్టాను. అన్న వస్తున్నాడు, అన్నకి హెల్ప్ చేయండి అని. అగైన్ కమింగ్ విత్ అవర్ ఫేవరెట్ పంచప్రసాద్ అన్న. పంచప్రసాద్ అన్న కామెడీకి వీరాభిమాని అని చెప్పి ఏం పేరు? వేరే వీరాభిమాని. మూవీస్ లో యాక్టింగ్ చేయమనండి బ్రో. చేస్తున్నాను ఇప్పుడు కొన్ని సినిమాలు చిన్నవి, ఇంకా వస్తే చేస్తాను. రావులే అయితే పర్సనల్ క్వశ్చన్స్ వచ్చినాయి అన్న. పక్కన చదువుకో. నీ పర్సనల్ అన్నకి 100 డ్రీమ్స్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అన్న దాంట్లో వచ్చి ఎన్నోసార్లు రక్తం తీసుకున్నాను. పునరపి కాన్సెప్ట్ కింద ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇన్స్పైర్ అయ్యి ఆర్గాన్ డొనేషన్స్ ఒప్పుకొని సంతకం పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 10,000 ప్లస్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. ఫస్ట్ నేను ఇద్దాం అనుకున్నాను రా, జాగ్రత్త అల్లే వద్దాను. ఏమిస్తావన్నా నువ్వు? నాకు ఇస్తాను. జల్దీ సేఫ్ గా ఉన్నాడు అని తెలిస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారుగా. ప్రస్తుతానికైతే నేను చాలా వరకు సేఫే. కాలు చిన్న ఇన్ఫెక్షన్ ఉంది, అది తగ్గిన తర్వాత ఎమ్మంటే ఆపరేషన్కి వెళ్ళిపోతాను. బేసిక్గా కిడ్నీ ఉంది, ఇదని తీసుకోవచ్చు. నేను వదిన నువ్వు ఈ మధ్య డామినేట్ చేస్తున్నావు, నేను ఇవ్వను అంటుంది. ఎప్పుడు అనలేదు అన్నది నాతో అన్నది. కిడ్నీ ఫస్ట్ వదిన ఇవ్వాలి. 2 చిన్న పిల్లలు చూడడానికి ఎవరు లేరు. ప్లస్ నా మైండ్లో ఏముందంటే ఫస్ట్ నుంచి డయాలసిస్ మీద 5 years లాగేసిన 5 years అయిన తర్వాత కిడ్నీ మార్చుకుంటే మన లైఫ్ స్పాన్ పెరుగుద్ది. కానీ ట్రాన్స్ఫర్ ఉన్నాను తప్ప నేను నా అవయవాలంటే పోతూ ఉంటే 1 by 1 అని తెలియదు నాకు. వెళ్తున్న వే తప్పు, మూర్ఖత్వం. నీ ఆర్గన్స్ అన్ని బాగున్నప్పుడే నువ్వు మార్చుకోవాలి, అప్పుడు నువ్వు సెట్ అవుతుందని చెప్పి దానికి ముందడికి వేసాను. కట్ చేస్తే అప్పటికే నాకు కాలు లెగ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల చేయను అన్నారన్నమాట. ఆపరేషన్ చేయను. నన్ను కూర్చోబెట్టి నాకు మోటివేషన్ ఇచ్చి ఇలా సోన్స్ నీకు ఆపరేషన్ చేసుకుంటాను ఎప్పుడు చెప్పినా నేను వచ్చి నేను 10 lakhs ఇస్తాను, నీకు సాయం చేస్తానని అన్న అప్పుడు చెప్పాడు. నాకు ఆయన నా గురించి ఆలోచించిన అవసరం లేదు ఆయనకి, బట్ అలా నా కోసం చాలా మంది ఆలోచించారు. యూఎస్లో కొంతమంది ఉన్నారు, మంగళూరు ఎమ్మెల్యే కానీ, నాగబాబు కానీ, జబర్సలం ఆర్టిస్టులు కానీ, ఇలా చాలామంది నా కోసం ఆలోచించారు. దాంట్లో కూడా అన్న కూడా ఉన్నాడు. సో అది అన్నకే నాకు నా పరిచయం. దానికోసమే అన్న సినిమా ప్రమోట్ చేసి ఇచ్చేసి అన్నకి ఎలా హెల్ప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాను. అమ్మా వెంకటేష్ గారు, రానా గారా? ఈ టాటూ ఏందా? నేను చూడాల బ్రో, చూపేసుకో. దాని నుంచి నాకు కనపడలేదు ఇది. రామ్ ప్రసాద్ అన్నకి ప్రసాద్ అన్న అంటే ఏమైనా జలస్ ఉందా? ఈ క్వశ్చన్ అడిగితే చెప్పు. నువ్వు ఎంజాయ్ చేయవరా? కొడుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and... Hi, hello, welcome to Tasty Teja. Fill the rest of food with fun. ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మాదాపూర్ 100 feet రోడ్లో ఉన్న
వాకింగ్ స్ట్రీట్ అనే డ్రైవింగ్కి వచ్చాను. ఈ డ్రైవింగ్లో కోనసీమ కిచెన్స్ అని చెప్పి పెట్టారు కొత్తగా. బ్యాక్ సైడ్ మారిందే నా నడక మారిందే స్టైల్ మారిందే నా పులావ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఈరోజు వీడియోకి నేను ఒక్కనే అన్న ప్రసాద్ అన్న నువ్వేందన్న ఇక్కడ అన్న ఫుడ్ వీడియో చేస్తున్నా. ఎటు వచ్చావు ఇది మైక్ అవుట్ పెట్టుకో. థ్యాంక్స్ అన్న. యాక్చువల్గా ఒక్కనే చేస్తున్నా వీడియో, ఎవరు లేరేంటి అనుకున్నా. నువ్వు వచ్చేసి నేను కళ్యాణ్ గారు కలవడానికి వచ్చాను రా. కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకున్నారన్న? మిస్టర్ కళ్యాణ్ గారు రమ్మన్నారు, కలుద్దాం వచ్చాను. మరేంది హడావుడి ఏం లేదేందన్న? ఆయన సింపుల్ ఉంటాడు కదా అన్న ఒక్క ఫోటో ఇప్పి అన్న కళ్యాణ్ గారితో. అరే ఇప్పుడు అవ్వదురా బాబు. అన్న ప్లీజ్ అన్న ఒక్క ఫోటో అన్న కళ్యాణ్ గారితో. ఒక్క ఫోటో సరే అడుగుదాం, ఆయన ఏమంటారు చూద్దాం. అన్న థ్యాంక్స్ అన్న. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలే అన్న. నా మేలు నేనే మర్చిపోయాను కదా. నా మేలు చెప్పు, నా మెయిల్ ఐడి. మెయిల్ ఐడి అంటే అది కాదన్న, నువ్వు చేసిన సాయం. సాయమా? ఆయన కూడా చాలా మంది సాయం చేసలేదా అన్న ఒక్క ఫోటో అన్న కళ్యాణ్ గారితో. ఫోటో ఏంట్రా అసలు మాట్లాడి భోజనం పెడతాను కదా ఆయన. అన్న ఒక ఫుడ్ వీడియో చేస్తారన్న మనతో. చేద్దాం కదా, దాన్నే ఉంది. అన్న థ్యాంక్స్ అన్న. అమ్మ ఏంట్రా చేస్తాను అనుకున్నాను ఫస్ట్ టైం ఈ డ్రెస్ కాదన్న డ్రైవింగ్ కదన్న. డ్రైవింగ్ అంటే ఇలాగే చిల్ బ్రో కల్చర్లో రావాలి, అందుకని వచ్చిన. చిల్ బ్రో ఏ బ్రో హాయ్ బ్రో అది అంటారు కదా. ఓకే, నాకు చిల్ ఉంది. నేను చిల్ బ్రో. యాక్చువల్లీ ఎక్కడుంది? ఇది యాక్చువల్గా కొత్తగా పెట్టిన డ్రైవింగ్ అండి, వాకింగ్ స్ట్రీట్. దీంట్లో మనం అన్న ఇక్కడ ఏ ఆర్డర్ ఇచ్చుకొని ఎక్కడ కూర్చొని నేను తినొచ్చు అన్న. మా ఇంట్లో కూర్చొని తినొచ్చా? మీ ఇంట్లో కాదన్నా, ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకొని ఇక్కడే ఎక్కడ కూర్చొని తినాలంటున్నా. ఇది బాగుంది కాబట్టి కళ్యాణ్ గారు ఇక్కడ రమ్మన్నారు, నేను వస్తున్నా. ఓకే అండి. ఈ రోజు సరే ఎటు వచ్చారు కాబట్టి కళ్యాణ్ గారికి ఇష్టమైన మన కోనసీమ కిచెన్స్ నుంచి ఇంకోటి పలావ్స్ తెప్పిస్తాను, స్టార్టర్లు తెప్పిస్తాను. మిస్టర్ కళ్యాణ్ ఆయనకి మంచిగా భోజనం చేస్తూ మాట్లాడదాం బాగా. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఇప్పుడు నుండి ఎదురు చూస్తున్నా ఆయన కలవాలి డైరెక్ట్ గానీ. ఈ రోజు కలిసి ఆయనతో కలిసి ఫుడ్ వీడియో అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కువ దానికి ఎందుకు పడిపోతా ఒక్కడనే వచ్చి ఎవరు లేరు అనుకున్నాను. పర్లా ఇద్దరు సెలబ్రిటీలు ఇచ్చారు నాకు. ఇంకోటి వస్తున్నాడు. ఇంకెవరన్నా? రాడ్ రంబోలని సర్ప్రైజ్ విజిట్ ఇంకొకటి ఉంది మధ్యలో. ఓకే డన్, వెళ్దాం పదన్న. అరే అన్న హడావుడి చేసేకు ఓకేనా? కళ్యాణ్ గారు అన్న. మిస్టర్ కళ్యాణ్ రా అన్న థ్యాంక్స్ అన్న. ఎప్పుడు ఇంత దగ్గరగా చూస్తా అనుకోలేదన్న. ఆయనతో భోజనం చేద్దాం రా. నిజమా అన్న? అరే మనకు కొంచెం క్లోజ్ రా మిస్టర్ కళ్యాణ్ అన్న. మామూలు లేదన్న నీ యొక్క ఇది. థ్యాంక్స్ అన్న. నేను చిన్న అడిగాను రా అన్న. నమస్తే. హాయ్ హలో. నా ఫ్రెండ్ తేజ అన్న. కళ్యాణ్ గారు అన్నారు. ఈయనే మిస్టర్ కళ్యాణ్. ఈయన కళ్యాణ్ ఏంటన్నా? ఒరే మిస్టర్ కళ్యాణ్ సినిమాకి హీరో ఈయనే మా అన్న. మిస్టర్ కళ్యాణ్? అవును. సినిమా పేరా? అవును. నేను చాలా డీటెయిల్గా చెప్తాను మీకు. ఇలా కూర్చో. నా పార్టీ నేను ఏదో ఫుడ్ వీడియో చేసుకుందాం అని వస్తే కళ్యాణ్ గారిని కల్పిస్తామని చెప్పి రా తీసుకొచ్చావు. ఒరే తేజ, నేను మిస్టర్ కళ్యాణ్ కలవడానికి వచ్చాను చెప్పాను. అంటే ఆయన మిస్టర్ కళ్యాణ్. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మై సెల్ఫ్ మిస్టర్ కృష్ణ. సో నేను ఇప్పుడు మిస్టర్ కళ్యాణ్ అవ్వాల్సి వచ్చింది. రాకముందే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నారు మా కోసం. తప్పకుండా నేను తినొచ్చుగా అయ్యి. తప్పకుండా తినచ్చు. ఓకే అసలు బేసిక్ ఇది తినడం కోసం వచ్చాడు. వీడియో కాదన్న, తింటే నా పని అన్న. మిస్టర్ కళ్యాణ్ అంటే మనోడు వివరించి చెప్పాను ఒకసారి. సో March 10th రిలీజ్ ఉంది సినిమా. సో ఈ మూవీలో ఒక ప్రతి యంగ్స్టర్ కి కనెక్ట్ అయ్యే కథ ఉంటుంది. అండ్ ప్రతి విమెన్ కి అంటే ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ ని రిలేట్ చేసుకునే లాంటి స్టోరీ ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా మేము వీఆర్ కమింగ్ విత్ 100+ థియేటర్స్. సో నియర్ బై థియేటర్స్లో ఎవరైతే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చూడగలిగితే, ఎంకరేజ్ చేయగలిగితే ఇలాంటి సినిమాలు ఇంకొన్ని ఎక్కువ చేయొచ్చు. అండ్ మీతో కూడా మళ్ళీ ఇలాంటి ఫుడ్ వీడియోస్ చేస్తూ ఈసారి నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను సండే వస్తానండి. ఎందుకంటే మీరు నన్ను సాటర్డే బుక్ చేశారు. సో మీరు నాన్ వెజ్ తింటుంటారు, నేను మాత్రం వెజ్ తినాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఓకే. మీకు అర్థమైందా మిస్టర్ కళ్యాణ్ అంటే ఏంటో? మిస్టర్ కళ్యాణ్ సినిమాకి ఈయన కాకుండా హీరోయిన్ తీసుకుంటా. ఏంటిది? ఆంధ్ర గ్రీన్ చికెన్. మిస్టర్ ఆంధ్ర గ్రీన్ చికెన్. మిస్టర్ అయింది అన్న. అంతే, మిస్టర్ కళ్యాణ్ కదా ప్రమోషన్ అన్న. అంతే. ఫుడ్ లో కూడా ఎంత ప్రమోషన్ నేను ఎప్పుడు చేయలేదన్న. అదేంటి? ఇదేంటంటే బంగ్లా కోడి. బంగ్లా కోడియా? అది మిస్టర్ బంగ్లా కోడి. మిస్టర్ కళ్యాణ్ లేదండి, ఇది మిస్ అంటే. ఎందుకన్నా? ఆడకోడ. మీరు ఆ హీరోయిన్ అడిగారు కదా. ఇలాగే ఉన్నది ఈయన కూడా. ఉంటాడు అంతే, మా ట్రావెలింగ్ అంతే. అదేంటి చెప్పు? అది బంగ్లా పన్నీర్. బంగ్లాదేశ్ పన్నీర్ అది. అదన్నా ఇండియాలో తినచ్చండి. ఏడైనా వచ్చి పైన ఉందా? ఇది బంగాళదుంప, లోపలేమో పన్నీరు మొత్తం కలిపి ఇచ్చారు. సో మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా ఇవన్నీ బాగా ఫేమస్ డ్రైవింగ్లు గీవిళ్ళు. అవును. చూసుకున్నా బంగ్లా గుడి
మాదాపూర్ అయితే అసలు మామూలు కాదు. నైట్ ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ 3 o'clock వరకు మీకు అవైలబిలిటీలో ఉంటుంది. కోనసీమ కిచెన్స్ ఆ యొక్క స్పెషల్ డిష్లు అన్నాయి. బంగ్లా కోడి కానీ ఈ యొక్క ఆంధ్ర గ్రీన్ చికెన్ కానీ అన్న ఇక్కడ పులావ్ ఉంటుంది అన్న ఒకటి. పలావ్ భీమవరం పలావ్. భీమవరం పలావ్ కాదు, కోనసీమ కోడి పలావ్. ఓహో, మీది ఎక్కడన్నా? అది కోనసీమ. అవునా? ఎవరు నీది? మా ఊరే. ఇదేంటి? ఏదన్నా? తన్నీరా పన్నీరా? ఈయన తెలుసా అమ్మా మీకు? ఎవరిరా? అది కాదమ్మా, నేను బేసిక్గా నాలో సింగర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు. దూరం కరిగిన ఎలా పాడకూడదు అని చెప్పడం కోసం ప్రసాద్ గారు ఉన్నారు. ఆ రకమైన సరే, నిన్ను జట్టిలో చూసి గుర్తుపట్టింది. నేను జబర్దస్త్. ఎలా వస్తారు చెప్పమ్మా? ఒక సిగ్నేచర్ మూమెంట్ తో వస్తారు. లేడీ కాబట్టి ఆఫీస్ 2 ఏళ్ళు అయింది కదా, గుర్తుపట్టలేదు. అయితే బేసిక్గా మనోడు జబర్దస్త్తో పాటు పార్ట్ టైం జాబ్ ఇక్కడ మన జూ ఉంది కదా, దాంట్లో నీటి కగ్గమృగం ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనోడు ఉంటుంటాడు అప్పుడప్పుడు. అలా చూస్తుండొచ్చు నేను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్నా. మొత్తానికి అడిగైతే మాత్రం బంగ్లా కోడ్ అయితే అనిపించింది అన్న. సూపర్. కోసింది కూడా నడిచింది అది అన్న. ఏంటన్నా ప్రమోషన్ ఇక్కడ పెట్టావు? ఇది మీదేనా? మన ఫ్రెండ్ అండి. మన ఫ్రెండ్దా? ఏం పేరన్నా? మిస్టర్ మణిదీప్. మిస్టర్ మంది, మీరు మిస్టర్ కళ్యాణ్. వా, యాడిపోయి మిస్టర్లు మాత్రం వదలలేదు కదా మీరు. వదలం మేము. అది వచ్చారు హాయ్ బ్రో. ఓ అమ్మ ఇట్రా ఒకసారి. మిస్టర్ మంది బ్రో. హంగ్రీ ఇండియన్స్ దాని కూర్చో. హంగ్రీ ఇండియన్సా? బాబాయ్, ఆకలి ఇండియన్సా మీరు? ఆకలి భారతీయులు. నాకెందుకు తెలియదు అన్న, ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫేమస్ పెద్ద ఫుడ్ లాగా బాబు. అవునా? అరే కరెక్ట్ నేను చూసారా బా. ఆడ పోయి ఫుడ్లు పెడతా ఉంటాడు ఈయనే. ఓకే. నా వారానికి 3 వీడియోలు చేస్తాను. నేను ఒకటి చేయడానికి చచ్చిపోక 3 వీడియోలు చేస్తాను. నాకు ఇప్పుడు ఇప్పుడు ఆయన 3 వీడియోలు చేసినందుకు బాధ నీకు, లేకపోతే ఆయన నీకన్నా ఫేమస్ అని బాధ, లేకపోతే ఆయన హోటల్ పెట్టి నీ పెట్టలేదు బాధ? లేదు అసలు ఇప్పుడు అది కరెక్ట్గా వచ్చిన అన్న. అసలు ఇన్స్టాగ్రామ్ ఫుడ్ బ్లాగింగ్ చేస్తా హోటల్ పెట్టేంత ఇది ఆడదాకా వచ్చిందన్న. ఇది ఎన్నో బ్రాంచ్, ఇది ఎన్నో హోటల్? ఇది మనది 3rd అవుట్లెట్ అండి. మిగిలిన 2 ఆడ ఉన్నాయన్న. ఒకటి కరీంనగర్లో ఉందండి, సీమ దోశ అండ్ రాజ్గర్ పులావ్ అని చెప్పి. వరంగల్కి వచ్చాక కోనసీమ కిచెన్స్ అని పెట్టామండి. ఇప్పుడు 2nd బ్రాంచ్ కోనసీమ కిచెన్స్. నేను యూట్యూబ్ ఆపేసి నేను ఇన్స్టాగ్రామ్ ఫుడ్ రిలీజ్ చేసుకుంటా అన్న. చేసుకో, ఆ పని చేయండి. దండం పెడతా. ఫుడ్ ఎలా ఉంది? ప్లేట్లో ఉందన్న. అన్న నాకైతే ఇది బంగాళా కోడి, ఇదైతే మిస్టర్ కళ్యాణ్ ఫస్ట్ సాంగ్ లా ఉంది. అంటే అదిరిపోయింది. అద్భుతంగా ఉంటుంది. నేను ఆల్రెడీ చూసాను మిస్టర్ కళ్యాణ్ ఫస్ట్ సాంగ్. చూసారా? వాళ్ళ ఫ్రెండ్ గా చూపించుంటాడు. ఎందుకు ఫ్రెండ్? ఎస్, అది జట్టిలో సాంగ్ అది. దూరం బాగుంటుంది సాంగ్. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. కానీ అన్న మీ ఫుడ్ అయితే ప్రస్తుతం చాలా బాగున్నాయి. నువ్వు ఆ రాజుగారి పలావ్ ఏదో అన్న చూడు, కోనసీమ చికెన్ పలావ్, అక్కడ స్టక్ అయ్యింది నా బ్రెయిన్. తినకూడదు బేసిక్గా, తినేస్తాను. చాలా బాగుంటుంది. ఈ హోటల్ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఆల్రెడీ ఫుడ్ వీడియోస్ చేస్తున్నా అంటున్నారు కానీ మీరే. కొన్నిసార్లు కొంతమంది ఫుడ్ బాగా పెట్టరు, అట్లా ఉండకూడదు, ఖచ్చితంగా బాగుండాలి అని చెప్పి మనం స్టార్ట్ చేసాం. ఓ సూపర్. నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, తినడం ఆపేసి చాలు, కొన్ని 100 మంది తింటారు తెలుసా? ఆ పోర్షన్ తినేచ్చాను. అవును, ఈడొక్కరోజు ఫుడ్ మానేస్తే 100 కుటుంబాలు హ్యాపీగా. ఒకసారి కరెక్ట్ అడ్రస్ ఒకసారి మా వాళ్ళకి చెప్పు. ఇది వాకింగ్ స్ట్రీట్ డ్రైవ్ అండి. ఈ డ్రైవింగ్లో మనది కోనసీమ కిచెన్స్ అండి. అందులో వీ హ్యావ్ టిఫిన్స్, పులావ్స్ అండ్ సౌత్ ఇండియన్ స్టార్టర్స్ అండి. ఇది వచ్చేసి మన ప్రిన్స్ డ్రైవింగ్ పక్క లేన్లో రావడంతో మీకు రైట్ సైడ్లో చార్మినార్ సెటప్ కనిపిస్తుంది. అదే ఇదండి వాకింగ్ స్ట్రీట్ డ్రైవింగ్. అంబియన్స్ సూపర్ ఉంది. బయటికి పిల్లలు ఆడుకోవచ్చు. వాటర్ ఫౌంటైన్, అది వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అటు సైడ్ మాత్రం నేను పంపకండి, ఏనా వాటర్ పాడైపోద్దురా, పిల్లలు భయపడతారు నీట్ అని. కానీ సరే అన్న, ఇప్పుడు నెక్స్ట్ పులావ్స్ ఏమొస్తున్నాయి అన్న? మాకు పులావ్స్ మనకి కోనసీమ చికెన్ పులావ్ వస్తుందండి, అండ్ కాజు పన్నీర్ పులావ్ వస్తుంది. మన అన్న వెజిటేరియన్ కాబట్టి నాకు ఒక మేల్ వెయిటర్ కావాలి ప్లీజ్. ఓకే అండి, పంపిస్తాను. ఒకసారి పంపించరు అప్పుడే ఫాస్ట్గా. ఎందుకు మేల్ ఎందుకు? అంటే ఆ అమ్మాయి మానేస్తా అంటుంది కదా. మానేస్తా కదా, పేరు మానసా? సరే ఒక మేల్. ఏ బాబు ఇట్రా, వచ్చారండి అన్నా. చెప్పనా? ఏడు పిలిచావా? అరే వెయిటర్ నువ్వు అంటే అది వెయిటర్ కాదు, మా కోసం వెయిట్ చేస్తున్న వెయిటర్. ఆయన మిస్టర్ వెయిటర్ అండి. మిస్టర్ వెయిటరా? నాగట్లా తగ్గట్లా. అసలు మావ మంచి రైటర్వే కదరా. రైటరే. వెయిటర్ అయిపోయావు ఇప్పుడు.
వెయిటర్ అవలా నీకు ఆరోగ్యం బాగాలేదు కదా ఇలా ముందుగానే వచ్చి ఏం తింటాడా అని చెప్పా అంతే. ఇదిగో బంగ్లా కోడి. అరే రెడీ బై అన్న కృష్ణ అన్న మిస్టర్ కళ్యాణ్ అన్న ఆ పాట నేను కూడా రీల్స్ చేశాను చాలా బాగుంటది తెలుసు నాకు. నా రీల్స్ ఎందుకు చూస్తున్నాను? నీ రీల్స్ కాదు అసలు నాన్న సాంగ్ ఎందుకు చేసావు? సాంగ్ బాగుందని చేసా. సాంగ్ బాగుందని మాకు తెలుసు. దీంట్లో కూడా చాలా సాంగ్స్ ఉన్నాయి. నువ్వు చేసే ముందు నా పర్మిషన్ ఇచ్చి చేయాలి ఓకేనా? నీకేం పర్మిషన్? ఈ సినిమాకి నాకు సంబంధం ఉంది. ఏం సంబంధం? తర్వాత చెప్తా. అదే సంబంధం. సినిమాలో అన్న నువ్వు ఈ సినిమాలో ఏమన్నా సైడ్ హీరో క్యారెక్టర్ చేసావా? చెప్పను. విలన్ క్యారెక్టర్ చేసావా? చెప్పను. కామెడీ క్యారెక్టర్ చేసావా? చెప్పను. కామెడీ అయితే చేసి ఉండాలి. ప్రొడ్యూసర్ గా చేసావా? చెప్పను. చేయవు ఎందుకంటే ప్రొడ్యూసర్లే నువ్వు అడుగుతున్నావు. నువ్వు యాడ్ చేస్తావు ప్రొడ్యూసర్. పంచింగ్ పలక్నామాకే పంచా. సూపర్ సూపర్ ఏంటి సినిమా చూసాను. చూసావు నువ్వు సినిమా? ఎందుకు అలా అరుస్తున్నావు? కాదబ్బా ఆ సినిమా చూడకుండా ఎవడన్నా ఉంటాడా? ఏ సినిమా? సూపరా? చెప్పరా ఏ సినిమా చెప్పు. నువ్వు చికెన్ కోసం ఏ పడతాయి మాట్లాడేసి సినిమాకి రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయితే కదన్నా వెయిటింగ్ ఓటీటీలో వెయిటింగ్. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది థియేటర్లో ఆడుతుంది. అవునన్నా ఆడుతుంది. చూడకుండా సాయంత్రం బుక్ చేసుకున్నా. ఆడుతున్నది ఆడడం కాదు క్రికెట్ ఆడుతున్నది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు ఏది పడితే చెప్పకు ఒంట్లో బాగాలేదని వదిలేస్తాను కానీ అన్ని పథకాలు అప్లై అయ్యి ఫస్ట్. అన్నా నువ్వు నన్ను బాబు అని పిలవద్దు. మిస్టర్ బాబు అని మిస్టర్ బాబు. మిస్టర్ కళ్యాణ్తో వచ్చానబ్బా. నేను పరిచయం చేస్తా కానీ పరిచయం కాలేదు. నువ్వు మిస్టర్ కళ్యాణ్. హలో మా ఇద్దరు అన్న నేను అంత ముందే క్లోజ్ తెలుసా. ఒకసారి స్టోరీ చెప్పా. స్టోరీ నువ్వు చెప్పావా? అసలు మిస్టర్ కళ్యాణ్ పేరు ఎలా వచ్చింది తెలుసా నీకు? ఎలా వచ్చింది అన్న ఒకసారి చెప్పాను చిన్న లైన్. అప్పుడు నువ్వు ఎలా క్లోజ్ చెప్తాను నేను. సరే చెప్పనా ఎలా వచ్చింది ఆ పేరు? సో అంతకుముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మీరు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసుకున్నాను అనుకున్నారు, ఓటీటీలో చూసేసాను కూడా అన్నారు. నిజానికి ఈ సినిమా March 10th రిలీజ్ అవుతుంది. 100+ థియేటర్స్లో అవుతుంది. సో రిలీజ్ అయిన 1 month తర్వాత మీరు తప్పకుండా ఓటీటీలో కూడా చూడొచ్చు. దానికంటే ముందు మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఎందుకు అని అంటే సో ప్రతి యంగ్స్టర్ ఒక ఇంటర్ డిగ్రీ అయిన తర్వాత యూజువల్గా ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అని అంటే జాబ్తో స్టార్ట్ అవుతుంది. అవును. సో జాబ్ రాకుండా ఉంటే ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద యంగ్స్టర్స్ జాబ్ లేకుండా అంతా ఇబ్బందులు పడుతుంటారు. మేము కూడా అంతే, జాబ్ లేదు ఏం లేదు. అలాంటి వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కొంతమంది పేరెంట్స్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకోకుండా ఇంట్లోనూ చేయకుండా బయట చేయకుండా అండ్ అతనికి ఒక లవర్ ఉండి ఆ అమ్మాయి కూడా కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేకుండా ఇట్లా ప్రతి ఒక్కరు యంగ్స్టర్స్ లైఫ్ స్టోరీ అందులో అద్భుతంగా రిలేట్ చేసుకునే ఎలాంటి స్టోరీ. సో అప్పుడు అతను ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండి తను ముందుకెళ్ళడానికి ఏం పనులు చేశాడు, ఎలాంటి యాక్టివిటీని తీసుకున్నాడు. అండ్ ఈ సందర్భంలో కొంతమంది ఆడవాళ్ళని వీ హ్యావ్ 5 people హీరోయిన్ కాకుండా ఒక 5 మంది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో ఆ 5 మందితో ఈ కళ్యాణ్ ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, సో ఎలాంటి రిలేషన్షిప్ ద్వారా అతను మిస్టర్ కళ్యాణ్ అయ్యాడు అనేది నిజానికి మీరు ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద చూసి మంచిగా ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుంది. తప్పకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది. జోష్ఫుల్ అలాంటివి ఫస్ట్ ఒక మంచి ఫ్రెండ్షిప్ తాలూకా రిలేషన్, మంచి ఎమోషనల్ సీన్స్ అన్ని రకాలుగా ఫుల్ ఫ్లెజ్డ్గా చూడొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ 1 lineలో మీకు అందరు చెప్పాలని అంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ ఒక జాబ్ నుంచి ఇంట్లో ఒక లవర్ కావచ్చు, సొసైటీలో ఎలాంటి స్ట్రగుల్ అవుతుంటారు. యూజువల్గా ఏంటంటే మగవాళ్ళంతా లైఫ్ ఈజీ అని అనుకుంటారు. సో వాళ్ళందరూ కూడా తన లైఫ్ రిప్రజెంట్ చేసినట్టు ఉంటుంది మిస్టర్ కళ్యాణ్ క్యారెక్టర్. అందరూ ఈజీగా రిలేట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అంటే మాస్ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. మాస్ క్లాస్ అందరికీ అండి. బేస్ చేసుకుని అమ్మాయిలు అబ్బాయిలు అంటే యూత్ అంటే నాలాంటి వాళ్ళని బేస్ చేసి యూత్ నచ్చింది. బూత్ ఒక 5 మంది అమ్మాయిలతో హీరోయిన్తో కాకుండా నువ్వు వెళ్ళలేదురా నువ్వు. నీకు తినడం ఫోన్ చూడడం అంటే మీరు వస్తున్నారని చెప్పి పోస్ట్ పెట్టారన్న. మీ ఫ్యాన్స్ అందరూ మేము క్వశ్చన్ అడగమన్నారు వాటి గురించి. మీ యొక్క ఫ్యాన్స్ కోసమేనా నేను ఏదైనా చేసిన? అవునా? ఇదో క్వశ్చన్ అడుగుతున్నా నీ ఫ్యాన్స్. అన్న వస్తున్నాడు, అన్నకి హెల్ప్ చేయండి అని. మింగుతుంది ఫస్ట్ మింగుతుంగా ముందే మింగుతుంది. ఓకే అండి, పంచప్రసాద్ గారు నా ఛానల్కి వస్తున్నారు. ఎంత మంచి ఫోటో పెట్టారో.
ఎంత హ్యాపీ పెట్టుకున్నాను తెలుసా. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అగైన్ కమింగ్ విత్ అవర్ ఫేవరెట్ పంచప్రసాద్ అన్న. అన్లిమిటెడ్ ఎందుకు మళ్ళీ విల్ ఎక్స్పెక్ట్ ఎనీ మూవీ ఫ్రమ్ పంచప్రసాద్ అన్న, మిస్టర్ కళ్యాణ్ అండి. నేను చెప్తా, పంచప్రసాద్ అన్న మిస్టర్ కళ్యాణ్కి వర్క్ చేశాడు, కాకపోతే షూట్లో కాదు, అవుట్ ఆఫ్ షూట్. అంటే ఎందుకంటే షూట్ చేయడానికి ఈయన డేట్లు ఖాళీగా ఉన్నట్లు, ఎప్పుడు ఫోన్ చేసినా డయాలసిస్ అనేవాడు. ఆ హీరో గారు ఏమో అడుగుతున్నామో ఆయన కుదిరినప్పుడు ఈయన కుదరట్లా, ఈయన కుదిరినప్పుడు ఆయన కుదరట్లా. పంచప్రసాద్తో సినిమా ప్లాన్ చేయాలంటే అది హాస్పిటల్లోనే చేయాలి, ఇంకా అంత మించి వేరే ఆప్షన్స్ ఏమి లేవు. అరే మేము సినిమాతో కాదు, మేము ఇద్దరం వేరే ఉంది. రెస్టారెంట్తోనా అన్న? నీకెందుకు ఎలా పరిచయం? కృష్ణ నాకు ఎలా తెలుసు అండి. ఫస్ట్ నెక్స్ట్ టేస్ట్ బ్రో. పంచప్రసాద్ అన్న కామెడీకి వీరాభిమాని అని చెప్పు. థ్యాంక్ యూ. ఏం పేరు? వేరే వీరాభిమాని. వీరాభిమాని పేరు పంచప్రసాద్ అన్నకి చెప్పు, నేను వేరే అభిమాని అని అంటున్నాడు. హాయ్ బ్రో, మా మమ్మీ అండ్ డాడీ మీ వీడియోస్ చూస్తుంటే ఒకసారి హాయ్ లగ్గోని అమరేందర్ అని చెప్పు బ్రో. అమరేందర్ అని హేమలత గారికి హాయ్ చెప్పు. అమరేందర్ గారు, హేమలత గారు మీకు పెద్ద హాయ్ అండి. మా అన్న సినిమా మిస్టర్ కళ్యాణ్ చూడండి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. హాయ్ అమరేందర్ అండ్ నిన్నెవరు అడిగారా చెప్పమని? అడిగారా నిన్ను? కాదన్నా, పక్కన ఇంకొకరు ఫ్యాన్ అయి ఉంటారు కదా. నాకు నీకు అసలు ఫ్యాన్స్ ఉంటారు. ఇగో ఇక్కడ టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, నీకు ఫ్యాన్స్ ఉంటారు. రామ్ ప్రసాద్ అన్నకి ప్రసాద్ అన్న అంటే ఏమైనా జలస్ ఉందా? బికాస్ కొన్నిసార్లు ప్రసాద్ అన్న పనిచేస్తే రామ్ ప్రసాద్ అన్న దాన్ని ఇంటరప్ట్ చేస్తారు. ఈ క్వశ్చన్ అడిగితే చెప్పు. బేసిక్గా రామ్ ప్రసాద్ నా బావ, నా జాన్ చెప్పా, నన్ను ఎంకరేజ్ చేస్తే అక్కడ మెయిన్ రామ్ ప్రసాద్. అది ఏ చెప్పా, ఈ చెప్పా, చెప్పా మీ అబ్బాయి మా ఊర్లో ఉండు. సో రామ్ ప్రసాద్ బాబు నాకు ఇప్పుడు సపోర్టే. అండ్ వాళ్ళు ఏం చేసిన కామెడీ కోసం కానీ నా మీద ఇదే ఉండదు. బట్ నేనే ఇంకా వాళ్ళ కోసం హర్ట్ చేస్తుంటాను, అయినా కూడా పాజిటివ్ తీసుకుంటాను. నన్ను కూడా చాలా హర్ట్ చేస్తానండి. నేను కూడా పాజిటివ్ తీసుకుంటా కదన్నా. అసలు నువ్వు ఒక సైకో నుంచి నేను మనిషిలా మార్చింది ఎవరో చెప్పన్నా ఈ రోజు అన్న ప్రేక్షకులకి. నన్ను ఒక సైకో నుంచి మనిషిలా మార్చింది నేనా అని చెప్తావు కదన్నా అప్పుడప్పుడు. అసలు ఇవ్వలే కదా, నేను సైకోని అయిపోయి కిడ్నీలు బాగు తీసుకుని పెచ్చోండి అయిపోయింది. వదిలే, వాళ్ళు నిజం అనుకుంటారు. ఏమన్నా నువ్వు ఏంటో ఉన్నాడు లోకరాజు గడే వాడేందన్న మొక్కలో కూర నంచుకుంటున్నాడు దాన్ని. ఆడ ఎత్తం పట్టించాడు. మానసా గారు ఇది ఏంటండి? కాజు అన్నకు పెట్టేసేయండి. ఓకే అన్న, చాలా పర్సనల్ క్వశ్చన్స్ వచ్చినాయి అన్న. అవునా? పక్కన చదువు. ఓకే అన్న, నీకు హీరో అవ్వాలని ఎందుకు అనిపించింది? మేబీ నాకు చిన్నప్పటి నుంచి అది ఉండేదండి, ఏదో ఒకటి చేయాలి సంథింగ్ డిఫరెంట్. చిత్తూరు అండి, ప్రాపర్ చిత్తూరు. ఇటువైపు రావడానికి ఐ మీన్ మీకు ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో? నిజానికి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరు లేరండి, నేనే వెరీ ఫస్ట్ పర్సన్ చేయడం. సో యాక్చువల్గా మిస్టర్ కళ్యాణ్ ఇస్ మై వెరీ ఫస్ట్ మూవీ. సో దాని తర్వాత నేను చేసిన మూవీ జట్టి. బట్ జట్టి ఫస్ట్ రిలీజ్ అయింది, సెకండ్ ఇప్పుడు మిస్టర్ కళ్యాణ్ రిలీజ్ అవుతుంది. అంటే ఐ మీన్ ఏం ప్రమోషన్ లేకుండా జట్టి కూడా మంచి పేరు తెచ్చుకుంది సినిమా. యా, బికాస్ వీ గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ మ్యూజిక్. ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ శ్రీరామ్ గారి సాంగ్ అండ్ అనురాగ్ కులకర్ణి గారు పాడిన గంగమ్మ సాంగ్ టైటిల్స్ అన్నీ మంచిగా వర్కౌట్ అయ్యాయండి. అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చేసాము, 10 మందికి ఉపయోగపడే జట్టి సోషల్ ఇష్యూ మీద. సో మేము మా శక్తి కొద్దీ ఎంత చేయగలుగుతామో ఒక 120+ థియేటర్స్ పడ్డాయండి. వీ గాట్ డీసెంట్ రివ్యూస్. అన్న, జబర్దస్త్లో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? బాగా ఆలోచించి చెప్పండి. ఇలా ముగ్గురు ఉన్నారు. అందరూ ఇష్టమే నిజానికి. సరే, ఎవరి దగ్గర ఏమి ఇష్టం చెప్పు. జెన్యున్గా ఎవరో ఒకళ్ళు ది బెస్ట్ అనుకుంటున్న వాళ్ళు. అందరి దగ్గర ఇష్టం అని అంటే ఒక పాయింట్ ఏంటంటే, జనరల్గా ఎవరైనా పంచెస్ వేసినా కానీ తీసుకునే స్వభావం ఈ జనరేషన్లో ఉండదు నిజానికి. అవును, అది ఒక 20 years అయినా 10 years పిల్లలకి కూడా లేదు అసలు నిజానికి. ఓకే. సో నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు వేస్తే తీసుకుంటున్నారు కదా. సో వాళ్ళైతే అది చాలా పేషెన్స్ ఉండాలి, చాలా గ్రేట్ క్వాలిటీ. అసలు ఇబ్బంది పడవద్దు, తినుకుంటూనే మాట్లాడుతుంది. రెగ్యులర్ ఇంటర్వ్యూ ఏం కాదు, నీకు కావాల్సిన మొత్తం కలిపి తినేసి కొడతా ఉన్నది అంతే. అసలు మాట్లాడుతున్నావు నీలా బిహేవ్ చేయొద్దురా, ఆయనలా చేయమని అదే బెటర్. Does he feel bad about jokes on his medical condition? అంటే నేను చెప్తా, ఏంటంటే నీకు ఇంగ్లీష్ వచ్చా? నీ గురించి ఎవరైనా
హెల్త్ బాగాలేదని ఇంగ్లీష్ వచ్చా? I walk English, eat English, beat English, sweet English. I talk English, I walk English, I eat English. What is this? My doctor English. My patient English. పర్సనల్ డాక్టర్ ఉందా? My salon English. My injection English. సో మీకు అర్థమై ఉంటుంది కదా, బేసిక్గా నేను వేసుకోవడం కాబట్టి వేరే వాళ్ళు వేస్తే ఫీల్ అవుతుంది. యా అన్న బ్రో, అన్నకి మూవీస్లో యాక్టింగ్ చేయమనండి బ్రో, అన్న కామెడీ కోసం వెయిటింగ్ అండి. బేసిక్గా చేద్దాం అనుకుంటున్నాను, నేను కూడా చేస్తున్నాను ఇప్పుడు కొన్ని సినిమాలు చిన్న చిన్నవి. ఓకే, ఇంకా వస్తే చేస్తాను. రావులే అయితే. ఈజీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంట, అది ఎందుకు, దేని గురించి అండి? తింటవా లేదా రాయటమా? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్న నువ్వు దేంతో బాగా? రైట్ హ్యాండర్ కదా. అదేం క్వశ్చన్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు కొట్టేది లెఫ్ట్ హ్యాండ్తో కొడతావా లెఫ్ట్ హ్యాండ్తో కొడతావా, ఎలా ఏ చేత్తో కొడతావు అని? నో హ్యాండ్స్. నో హ్యాండ్స్ అన్నా. మిస్టర్ గజన్ అన్న, నువ్వే హ్యాండ్, నువ్వే హ్యాండ్స్ మరి ఎక్కువ వాడతావు? ఐ యూజ్ లెఫ్ట్ అండి. లెఫ్ట్ దేనికన్నా? చూడు సినిమా చూడు తెలుస్తుంది. సో మూవీలో మంచి ఫైట్స్ ఉన్నాయండి, దాన్ని చెప్పడం మర్చిపోయాను. వండర్ఫుల్ ఫైట్స్ ఉంటాయి. మీరు అడిగిన ఆ లెఫ్ట్ హ్యాండ్ అక్కడ యూజ్ చేశాను మంచిగా. సూపర్. కొట్టడానికి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశాను. ఎవరన్నా మాస్టర్ అన్న? మాస్టర్ మల్లేష్ మాస్టర్ గారు అని ఒక 4 ఫైట్స్ ఆయన సింగిల్ కార్డ్ చేశారు. చాలా వండర్ఫుల్ ఫైట్స్ చేశారు. అన్న ఇది టీఎంటీ మీరు స్టీల్ యాడ్ రానా గారితో ఉంటుంది చూసారా, ఆ యాడ్ కంపోజ్ చేసింది కూడా ఆయన అన్నారు. అవునా? చాలా వండర్ఫుల్ ఫైట్స్ చేశారు. అన్న ఇది పల్లెటూరు కదా, కమర్షియలా, సస్పెన్సా, థ్రిల్లరా, హర్రరా? ఇందాక అంత చెప్పారు కదా, నీకు అర్థం కాదు కదా. నువ్వే మంచి ఫోకస్ ఉన్నావు కదా. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్న కథే, బట్ ఏంటంటే వైజాగ్ బ్యాక్డ్రాప్ లో జరుగుతున్న స్టోరీ అండి. ఇప్పుడు మన సినిమాలో చూస్తుంది అయితే వైజాగ్ లోనా? వైజాగ్ లో. చిత్తూరు నుంచి వైజాగ్ వెళ్ళి చేశారనమాట. ఇదంతా కాదు, ఎందుకు నీకు ఎలా తెలిసింది? బేసిక్గా అన్నకి 100 డ్రీమ్స్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో నేను కూడా వన్ ఆఫ్ ద నెంబర్ మీన్స్ ఏంటంటే ఒక సభ్యుడిని. నాకు అన్న దాంట్లో నుంచి ఎన్నోసార్లు రక్తం తీసుకున్నాను. అలాగే కొన్ని ఆర్గాన్స్ మంచి హెల్పర్ అనమాట. హెల్పర్ కాదు అంటే ఆయనకు ఫౌండేషన్ ఉంది. ఏం ఫౌండేషన్? నేను చెప్పడానికి అన్నీ చెప్తారు. 100 బీమ్స్ కూడా కళలు 100 కళలు 101 అన్న నాతో కలిపి. అసలు ఆ టైటిల్ ఎందుకు వచ్చింది చెప్పండి ఒకసారి. 100 డ్రీమ్స్ అని ఎందుకనంటే లైక్ ఏ పనైనా చేసేటప్పుడు యూజువల్గా మనం 100% చేయండి రా, 100% మార్క్స్ తెచ్చుకోండి రా అలా అంటారు కదా. అవును. సో అదే 100 పెట్టనే రీజన్. డ్రీమ్ ఏంటంటే మనం కనే డ్రీమ్ మనకే ఉపయోగపడకుండా అవతల వాడికి ఉపయోగపడేలా ఉండాలి అని మీనింగ్ వచ్చేలాగా 100 డ్రీమ్స్ ఫౌండేషన్ పెట్టడం జరిగింది. అబ్బా సూపర్ అన్న. ఇప్పుడు జెన్యున్ గా నాకు నచ్చావు, కంపల్సరీ సినిమా చూస్తాను. థ్యాంక్ యూ. అబ్దుల్ కలాం లాగా కళ్ళ కనండి నెరవేర్చుకోండి, ఆ టైపు అన్న మన కళలు నెరవేరుస్తా అన్నట్టు చెప్పావు. సూపర్ అన్న, రియల్లీ లవ్ యూ. అంటే బ్లడ్ ఆర్గాన్ డొనేషన్స్ అంటున్నారు, నాకు అర్థం కదా. సో 100 డ్రీమ్స్ ఫౌండేషన్ లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పునరపి అనే ఒక కాన్సెప్ట్ టైటిల్ చేసి పునరపి కాన్సెప్ట్ కింద ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే. జీవన్ దాని వెబ్సైట్స్ ఉంటాయి కదా. సో మోహన్ ఫౌండేషన్ ఇలా కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. అందులో వెళ్ళినట్లయితే రిజిస్టర్ అయ్యి ఆర్గాన్ డొనేషన్ ఏంటి దాని ఆవశ్యకత అని చెప్పి ఆల్ ఓవర్ స్టేట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళు చనిపోయిన తర్వాత ఆర్గాన్ డొనేషన్ చేయమని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఇంకా మన స్టైల్లో చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మనం వాట్సాప్ చూడాలి, సోషల్ మీడియా చూడాలని అంటే సో నేత్రాలు దానం చేయండి. ఓకే, క్యాంపెయినింగ్ చేస్తుంటారు మీరు. ఆల్ ఓవర్ ఇది పునరపి కాన్సెప్ట్ కింద. సో అలాగే యువతరంగ్ అనే ఒక కాన్సెప్ట్ కింద. యువతరంగ మా కాలేజీలో ఉన్నప్పుడు నేను చూసిన యువతరంగ ఐడియా ఉంది నాకు. పునరపి కింద ఆ ప్రోగ్రామ్ కింద మనము ఆర్గాన్ డొనేషన్. ఇప్పుడు మీరు అది చెప్పడం వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆర్గాన్ డొనేషన్స్ ఒప్పుకొని సంతకం పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 10,000+ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అవునా బ్రో? సో బ్రో ఇప్పుడు నుంచి నేను కూడా డొనేట్ చేస్తా, సంతకం పెడతా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. థ్యాంక్ యూ. సో బ్రో ఎందుకంటే అన్న నేను ఆల్రెడీ పెట్టేశానన్నా. నీ తీసుకుంటారా వేరే వాళ్ళు? ఫస్ట్ నేను ఇద్దాం అనుకున్నాను రా, జాలతో అల్లే వద్దాను. ఏమి ఇస్తావన్నా నువ్వు? సరే అదే నాకు వచ్చిన. ఓకే, ఇప్పుడు మీరు 10,000 మంది దాకా సంతకాలు సేకరణ ఇచ్చారు. ఐ మీన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చూసిన వాళ్ళు ఎవరైనా చనిపోయి మీ ద్వారా ఎవరికైనా డొనేషన్ జరిగినాయి ఎవరైనా ఉన్నారా? లేదండి, ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడు దాకా ఏం జరగలేదు. నేను మోస్ట్లీ యంగ్స్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకనంటే యంగ్స్టర్స్ ఇంకో 10 మందికి చెప్పడానికి వీలుంటుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ నేనే ఎవరిదైతే ప్రోగ్రామ్స్ చేయడము లేదంటే వాళ్ళని మోటివేట్ చేశాను
వాళ్ళందరూ పర్సనల్గా యూ కాంట్ ఈవెన్ బిలీవ్, నేను ఒక 6,000 మెంబర్స్ నా పర్సనల్గా నాకు మెసేజ్ చేసే అంత ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. మోర్ దెన్ 6,000 స్టూడెంట్స్. సో వాళ్ళ దగ్గర అంతా నేను ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా చేయించాలని, అందరితో నాకు కొంచెం బిజీ ఉన్న షెడ్యూల్ ఉన్నా కానీ వాళ్ళందరితో పర్సనల్గా మాట్లాడుతూ రెగ్యులర్గా వాళ్ళ ద్వారా ప్రోగ్రామ్ చేయించాలనే ఇంటెన్షన్తో ఇదన్నీ చేస్తున్నాను. సూపర్. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch you. అన్న విషయానికి వస్తే హీరోయిన్ మీకు బాగా కోఆపరేట్ చేసిందా? ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. కాదన్నా, ఇప్పుడు హీరో హీరోయిన్ మంచి కెమిస్ట్రీ ఉంటేనే సినిమా సక్సెస్ అయింది. ఆ రకంగా చెప్తున్నా. అసలు ఇక్కడ ఏం నడుస్తుంది, నువ్వేం అడుగుతున్నావు? ఇక్కడ మనం తినుకుంటూ మాట్లాడుతున్నాం, అదే నడుస్తుంది. నువ్వు తినట్లేదు, హీరోయిన్ తిన్నావని అడుగుతున్నావు. అలా నేను అలా అడగట్లేదు. ఇప్పుడు మామూలుగా బగారా రైస్ విత్ ఫ్రై పీస్ చికెన్ చాలా బాగుందండి. ఏంటంటే నోట్లోకి వెళ్ళిపోతుంది సరదాగా. నోట్లోకి వెళ్తారా? నువ్వు ముక్కులో పెట్టుకున్నావు, నోట్లోకి పెట్టుకుంది. ఇది తప్పనిసరిగా ట్రై చేయండి. నాకు దీనికన్నా బాగా నచ్చింది ఏంటంటే కోనసీమ కోడిపాలెం అద్భుతంగా ఉందండి. ఇది చిట్టి ముత్యాల బిర్యానీతో చేశారు. నెక్స్ట్ ఇదేమో మటన్ టేస్ట్ చేసి చెబుతాను. ఇదేంటంటే బగారా రైస్ మిక్స్డ్ విత్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఫుడ్ గురించి చెప్తుందా? కాదురా, మరి మనం వచ్చాము ఇక్కడ డ్రైవింగ్ లేదు వాళ్ళి వాకింగ్ స్ట్రీట్ డ్రైవింగ్ లో కోనసీమ వాళ్ళ స్పెషల్. అరే అడిగి తీస్తాగారా? సరే అన్న, మీ నెక్స్ట్ సినిమా తర్వాత ఆకలి రాజ్యం ఇద్దరితో చేస్తున్నాను నేను. ఎవరితో అన్నా? నువ్వు ఈడు ఇద్దరు. నువ్వే స్పాన్సరా? నేను స్పాన్సర్ కాదు. అదే అవ్వవు కదా. మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? పొద్దున్న 6 గంటలకు రా. ఈ రోజు కాదు, మామూలుగా నాకు నేను 2016లో వచ్చా ఇండస్ట్రీని దున్నేద్దామని. అలా అన్న ఎప్పుడు వచ్చాడు? నాకు బాగా చిన్నప్పటి నుంచి ఉండేదండి అలా సినిమాలో యాక్ట్ చేయాలని. నేను చిన్నప్పుడు అనుకున్నది అయితే కంపల్సరీ నేను హీరోనే అవ్వాలని అనుకున్నాను. ఓకే. సో ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిస్కంటిన్యూ చేసి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు డిస్కంటిన్యూ చేసి కేమ్ టు హైదరాబాద్ 2009-10. సో ఇంకొక చిన్న విషయం నేను మీతో షేర్ చేసుకోవచ్చు. చెప్పండి. మల్లెమాలలో వచ్చిన ఒక తూర్పు వెళ్ళే రైలు అనే ఒక సీరియల్లో నేను ఒక 3 ఎపిసోడ్స్ చేశాను. మల్లెమాలలోనా? 2010లో చేశాను. ఓకే. దానికంటే ముందు దూరదర్శన్లో చేశానండి. సో మై కెరీర్ స్టార్టెడ్ విత్ దూరదర్శన్ అండ్ దెన్ మల్లెమాలలో కూడా నేను ఒక 3 ఎపిసోడ్స్ చేశాను. అండ్ దెన్ నాకు ఇక వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా హాస్టల్ కట్టిన ఫీజులో సగం వెనక్కి తీసేసుకుని ఊరు వెళ్ళిపోయాను. ఓకే. సో దెన్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ అండ్ దెన్ ఐ గాట్ జాబ్ ఇన్ TCS ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడిని. ఇన్నయ్యా? బెంగళూరులో 2 years. అంటే ఇండస్ట్రీలో నుంచి బయటికి వెళ్ళిపోతే సాఫ్ట్వేర్ అవ్వచ్చా? నీ బొందరా, నీ బొంద ఆయన చెప్పింది మొత్తం. సో అక్కడ నుంచి నేను TCS బాంబేలో ఒక 3 years జాబ్ చేశాను. అండ్ దెన్ బెంగళూరు రిటర్న్ వచ్చి ఐ స్టార్టెడ్ ఇన్స్టిట్యూట్ 1250 మెంబర్ స్టూడెంట్స్ ట్రైన్ చేశాను. అండ్ దెన్ నేను అప్పుడు మా బావ గల్లా జయదేవ్ గారు అబ్బాయి అశోక్ గల్లా చెన్నైకి వెళ్ళాడు. సో తనతో పాటు హీరో తనతో పాటు నేను అర్థమైంది. ఐ గాట్ ఇట్. తనతో పాటు ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను కూడా ఐ మూవ్ టు చెన్నై. అప్పుడు నేను HPలో జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. ఆ షార్ట్ ఫిల్మ్ కూడా నిజానికి ఆర్గన్ డొనేషన్ మీద చేశాను. అలా నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. అది చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఒక 5 రోజులు ఎవరితో మాట్లాడలేదు. నేను నా హెల్త్ పాడైనప్పుడు అంత బాధపడదు, కానీ అది చూసినప్పుడు అది నువ్వు చేసావని తెలిసినప్పుడు చాలా బాగా చెప్పగలరు. చంపేస్తాను అన్న. ఆ హీరోయిన్ ఆస్ట్రేలియాలో ఉంది. ఇక్కడ ఉంటే తిరుపతి చెప్పి ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా. హీరో చెన్నైలో ఉండు, మరి పరాడిలో ఉన్నాడు. మరి హీరో అందులో చేసిన కమెడియన్ ఇప్పుడు దొడ్ల డైరీలో చేస్తుండు. డైరీ ఆడొక్కడే కరెక్ట్ పొజిషన్ ఇచ్చున్నాడు. మరి ఇప్పుడు నేను చూడు జబర్దస్త్ లేదా మంచి షార్ట్ ఫిల్మ్ అది. కాకపోతే డోంట్ ఎంకరేజ్మెంట్ అగైన్ అండ్ అగైన్. ఒకసారి చూసుకోరు. బాగానే ఉంది. ప్రోమో మాత్రం రిలీజ్ అయింది 7 years బ్యాక్. పిచ్చిపోతున్నారంటే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? అది షార్ట్ ఫిల్మ్ అది షార్ట్ ఫిల్మ్ అనుకుంటారా? ఓన్లీ ఆ ప్రోమో చూసిన తర్వాత నాగేంద్ర సార్ డ్యామ్ ఉంటాయి కదా 36-26 మొత్తం ఒకేసారి లేపారండి. అక్కడే తీసింది అది. ఆటలోనే కొట్టుకుపోతారు మీరు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫుల్ అన్నా నీకు. అన్న
నేను నీకు సపోర్ట్ చేస్తా, నేను కూడా అలా షార్ట్ ఫిల్మ్ ద్వారా వచ్చినోనే. ఏమైందన్న ఆ షార్ట్ ఫిల్మ్ చెప్పారు, నాకు అప్సెట్ అయిపోయింది అన్న. మన సినిమా గురించి చెప్పన్న. సో నేను ఆ టైంలో ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఆర్గాన్ డొనేషన్ మీద చేద్దాము. స్వతహాగా మనకు నచ్చిన పని చేస్తే ఇంకా కొంచెం ఈజీగా మన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అన్ని పని వస్తుంది. యూజువల్ నేను ఎక్కడ కాలేజ్కి వెళ్ళినా కానీ ట్యూటర్ కింద వర్క్ చేశాను, ఎక్కడన్నా కాలేజ్కి వెళ్ళి ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్స్ చేశాను. కాబట్టి దాని మీద షార్ట్ ఫిల్మ్ చేస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అని షార్ట్ ఫిల్మ్ చేశాను ఆర్గాన్ డొనేషన్ మీద. ఆర్గాన్ ఓకే అంటే మీరు ఇస్తే ఏమవుద్ది, ఇవ్వకపోతే ఏమవుద్ది అనేది ఆ కాన్సెప్ట్ మీద. ఆర్గాన్ అంత ఇంగ్లీష్ నీకు రాదులే కానీ ఓకే అర్థమైంది. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసి మిస్టర్ కళ్యాణ్ టీమ్ నన్ను పిలిచారు. మేము షార్ట్ ఫిల్మ్ చూసి సినిమా అవకాశం చేశారా? నాది కూడా చూపి వాళ్ళకి కాదన్న, అది ఒక్కసారి నిజానికి అది ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలేదండి, ఎడిటింగ్ జరుగుతున్న ప్రాసెస్ లో నన్ను రిలీజ్ చేయలేదన్న. అదే జస్ట్ ప్రోమో మాత్రం. సార్ చూని చెప్పనా, యాక్చువల్గా నేను మళ్ళీ చేసి తర్వాత షార్ట్ ఫిల్మ్ చేశానండి. మీరు షార్ట్ ఫిల్మ్ చేశాక మళ్ళీ చేశాను. అవును. సో అలా కోఇన్సిడెన్స్ మన ఇద్దరికి కలిసాయి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు అలా అటు ఇటు కొంచెం హైట్ అలాగే ఉంటాం, పర్సనాలిటీ అలాగే ఉంటాం, అన్నదమ్ముల్లా ఉంటాం అన్న మనం. ఇంకా ఆయన రాడు చెబుతున్నా, ప్రసాదంతో కూడా మాట్లాడ్డా ఆయన. అన్నదమ్ముల్లో ఉంటాం కరెక్టే. అదేంటంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆర్గాన్ని పోగొట్టుకున్నప్పుడు. అలా నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? నెక్స్ట్ మూవీస్ L&O అంటే లా అండ్ ఆర్డర్ అని ఒక సత్యరాజ్ గారితో మూవీ చేస్తున్నానండి, క్రైమ్ థ్రిల్లర్ అది. ఓకే. అందులో తమిళ్ మూవీ అండి. తమిళ్ మూవీగా అదే గద్దలకొండ గణేష్ లాంటి స్టోరీ అది. ఓకే. అందులో వరుణ్ తేజ్ గారు చేసిన లాంటి రోల్ నాది ఉంటుంది. ఓకే. 60 to 70% నాదే ఉంటుంది అన్నమాట. సూపర్. చాలా మంచి బ్రేక్ వస్తుంది అది ఆ తమిళ్ ఇండస్ట్రీలో. అవునా? ఉండేది. ఈ సినిమా బడ్జెట్ ఎంత అయిందన్న? సుబ్బారెడ్డి గారు మా ప్రొడ్యూసర్ గారు మాకు ఈ సినిమా రిలీజ్ చేయడానికి దాకా తీసుకొచ్చారు. సూపర్. సుబ్బారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాలాంటి టాలెంట్ని, అదే అన్నలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిగా ఆ లడక్ సాంగ్ నేను చూశాను. ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఒక అంటే భజన చేసినట్టు ఉంటుంది కానీ చెప్పకూడదు. లడక్కి వెళ్ళి ఆ విషయం ముందే చెప్తే నేను కూడా వచ్చున్నాయి కదా, కనీసం అసిస్టెంట్ లాగా వచ్చున్నాయి కదా నీకు. లడక్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ మూవీ మొత్తంలోకి ఆ లడాక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేదండి. అంటే -16 నేను ఎప్పుడు అసలు 0 వరకు కూడా ఎప్పుడు ఉండింది లేదు. వెరీ ఫస్ట్ టైం -16కి వెళ్ళాము. బ్రీతింగ్ అందేది కాదు, మొత్తం స్నోఫాల్. బ్రో టెల్ దట్ హీ ఈస్ గుడ్ పర్సన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. నా హెల్త్ విషయంలో ఎవరు మంచిగా చూస్తాను. నువ్వు మంచి పర్సన్ అని చెబుతున్నారు తెలియకరే బాబు, నువ్వు చెప్పురా. ప్రసాద్ అన్న మంచి పర్సన్ అంట. తెలియక ఇది మొత్తం యాక్చువల్లీ ప్రసాద్ అన్న ఈజ్ జెన్యూన్ హ్యూమానిటీ, గుడ్ హ్యూమన్ బీయింగ్. చెప్తున్నా నీ గురించి మంచిగా. అన్న జబర్దస్త్ మొత్తంలో నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా? నా గురించి చెప్పా కూడా నీ గురించి చెప్పాను నేను. అంటే ఈడు కాదండి, అంతేలే. జబర్దస్త్లో నాకు అందరూ ఇష్టమే. ఎందుకంటే జబర్దస్త్లో ఒక్కొక్కరు ఒక్కో టైంలో, అంటే అందరూ డబ్బు పరంగానే కాదు కానీ ఒక్కో టైంలో మెంటల్గా కానీ అండ్ ధైర్యం చెప్పడం కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కరూ నాకు ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో హెల్ప్ చేసిన వాళ్ళు. తేజ గారు అయితే ఇంక చెప్పవసరం లేదు, ఏం చేయలేదు. తేజ గారు కూడా ఒక మూమెంట్లో నాకు మెడికల్ లేనప్పుడు ఆడు ఒక 5,000 కొట్టు నాకు చేసి ఇచ్చేసి కాదయ్యా హెల్ప్ అంటే చెప్పండిడా. నేను హెల్ప్ అలా ఎవరు ఇష్టం చెప్పాను నీకు అంతే. సరే నాకు ఒక డౌట్, జెన్యూన్ డౌట్. అది చెప్పిన తర్వాత నేను అడుగుతా, నువ్వు ఆన్సర్ చెప్పాలి దానికి. చెప్తా. ఫస్ట్ బాబు గారు అడిగింది అని చెప్తా. నీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు ఎవరంటే బాగా మనం జరుగుతుంది ఆఫీసులో నాగబాబు జడ్జిలు. ఈ నాటకాలు వద్దు. నాగబాబు గారు, ఇంద్రజా గారు, రోజా గారు, వాళ్ళ జడ్జిలు అందరికీ ఇష్టమే పర్సనల్గా. ఎవరండి వీళ్ళతో మాట్లాడితే బాగుంటుంది, వీడితో కొంచెం క్లోజ్ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. టైం స్పెండ్ ఈ కూడా వద్దు. పని మన వాళ్ళందరూ నాతో కూడా టైం స్పెండ్ చేస్తారు. బట్ నాట్ లైక్ ఎవరు ఇష్టం? అందరు ఇష్టం వాస్తవంగా. ఒక్కరితో ఉంటే పని రాదు, కలిసి ఉంటే పని వస్తుంది. నువ్వు చెప్పు, నీకు ఎవరు ఇష్టమా? నాకు నరేష్ గారు ఇష్టం, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. నాకు చాలా ఇష్టం. అలాగే చెప్పు. సో మీకు ఎవరు ఇష్టం అండి? నాకు అభి అన్నండి. మొదట్లో లేబడి అదే ఈరోజు నీకు ఎవరు ఇష్టంరా? అభి అన్న. ఈరోజు ఈ రంగం మీ అందరితో కలిసి కూర్చొని తింటున్నానంటే ఆయనే కారణం. ఎవరు కారణం అని అడగల, ఎవరు ఇష్టం? ఇష్టమే. ఆయన నాకు అవకాశం ఇచ్చి తీసుకొచ్చారు, మేము బాగా చూసుకున్నారు. తేజ అనేవాడిని టేస్ట్ తేజ చేశారు. మనస్ఫూర్తిగా ఆయన అంటేనే ఇష్టం.
అభి అన్న తేజన్ ఒక్కనే కాదు చాలా మందిని ప్రోత్సహించాడు. ఎదుటోళ్ళని ప్రోత్సహించడంలో ముందుంటాడు అభి అన్న. ఐ లైక్ యూ అభి అన్న. అవును. ఇప్పుడు మా ఇద్దరు చెప్పేసాను. నీకు చెప్పన్నా? నాకా? ఇవాళ ఆర్టిస్టుల పేరు చెప్పా కదా, అలా ఆర్టిస్టులు చెప్పు నువ్వు కూడా. నాటకాలు పడద్దు. ఓకే బాబు ఇష్టం. ఇక్కడ నేను ఉన్నా కదా ఈ వద్దు నాన్న. నాకు బాబు, నోకరాజు గారు, ఆది, రాంప్రసాద్ ఇలా కాంబో ఉంటాయి ఇష్టం. అప్పుడు ఎక్కువ ఫన్ వస్తుంది. ఈ ఒక కాంబోలో కూడా నేను లేదు. నువ్వు నవ్వుతో నవ్విస్తావరా? ఎప్పుడన్నా గేదెలో ఒంటి గేదె అని ఒక్క జోకి వేయడం నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు. నేను అది చేసుకో, ఇది చేసుకో, ఇది చేసుకో, అది చేసుకోవడం తప్ప ఇది మటన్ కాంబో, చికెన్ కాంబోలోనే ఉంటాడు తప్పితే మా కాంబోలో మాత్రం ఎప్పుడు ఉన్నారు. ఓకే ప్రసన్న ఇప్పుడు హెల్తీగా ఉండాలి. మమ్మల్ని ఎప్పుడు పంచేస్తూ నవ్వించాలి. మమ్మల్ని అందరినీ ఎప్పుడు పంచేస్తూ నవ్వించాలి. ఏంటన్నా అందరినీ హెల్త్ 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 గురించి అడుగుతున్నారు ఏంటండి? ఆయనకైనా దొక్కలా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఆపరేషన్ ఎప్పుడన్నా ఎందుకు లేదు? ఆపరేషన్ ఎప్పుడన్నా జల్దీ సేఫ్గా ఉన్నాడు అని తెలిస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారుగా. ప్రస్తుతానికి అయితే నేను చాలా వరకు సేఫే. అంటే ఐ మీన్ కాలు చిన్న ఇన్ఫెక్షన్ ఉంది, అది తగ్గిన తర్వాత ఎమ్మంటే ఆపరేషన్కి వెళ్ళిపోతాను. సో నాకు ఇన్నాళ్ళు మీరు సపోర్ట్ చేశారు, చాలా ఇచ్చేశారు. అండ్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు నా ఫ్యామిలీ పైన ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్ని వీడియోస్లో ఏ విధంగా ఎన్నిసార్లు క్లారిఫై చేసినా ఇంకా చాలా మందికి డౌట్లు ఉంటానే ఉంటాయి అన్న. అదే విధంగా ఆ డౌట్లో నాకు ఇంత తెలిసిన నాకు ఎంతో కొంత డౌట్ ఉంది. అందుకని ఆ ఒకే ఒక డౌట్ క్లారిఫై చేసేద్దాం. ఓకేనన్నా? యాక్చువల్గా ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి మీకు కిడ్నీ అవైలబిలిటీగా దొరికిందా లేదా? నాకు బేసిక్గా కిడ్నీ ఉంది ఆల్రెడీ, వదిన ఉంది. ఓకే, వదిన తీసుకోవచ్చు నేను. ప్లస్ ఇంకోటి ఆల్రెడీ వచ్చి ఉంది. ఓకే, మీరు వదిన నువ్వు ఈ మధ్య డామినేట్ చేస్తున్నావు, నేను ఇవ్వను అంటుంది. ఎప్పుడు అనలేదు అన్నది నాతో అన్నది. ఇంట్లో ఒక పని మనిషి ఉంటే అంతకంటే నీచంగా దొరుకుతాయి ఆయన. కొడుతుంది, వదిన తిడుతుంది, వదిన అది అది అన్ని అబద్ధాలు చెబుతుంది. అన్ని అబద్ధాలు చెప్పినప్పుడు ఎవరైనా ఇస్తారు? నాకే ఈ బుద్ధి అట్లకి. నేను మీరు వచ్చినప్పుడు చేస్తాను అంతేగాని ఇంట్లో అంట్లు కడిగేది, వాష్రూమ్ కడిగేది, అన్ని బట్టలు ఉతికేది మొత్తం నేనేరా అన్నా. నువ్వు ఎన్ని నుంచి ఆడికి నడగడానికి 2 రోజులు పట్టింది. నువ్వు అంట్లు కడిగి బట్టలు ఆరేటి 3 రోజులు కడుగుతాను. మరి సరే ఉండు. ఇప్పుడు వదిలింది ఐ మీన్ ఇవ్వడానికి కిడ్నీ రెడీగా ఉన్నారు, బయట దొరికింది అన్నారు. మరి ఎన్నాళ్ళు నడిపిస్తున్నారు? 2-3 years నుంచి నడుస్తున్నారు కదా ఇలాగే వితౌట్ కిడ్నీ? 4 years 5 years 4 to 5 years. మరి ఇబ్బంది ఏం లేదా అన్న? రోజు డయాలసిస్ అంటే చాలా కష్టం కదా. మరి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం ఎందుకు ఎన్నాళ్ళు ఆగావు? కిడ్నీ ఫస్ట్ వదిన ఇవ్వాలి. ఇద్దరు చిన్నపిల్లలు చూడడానికి ఎవరు లేరు. ప్లస్ నా మైండ్లో ఏముందంటే ఫస్ట్ నుంచి డయాలసిస్ మీద 5 years లాగేసిన 5 years అయిన తర్వాత కిడ్నీ మార్చుకుంటే మన లైఫ్ స్పాన్ పెరుగుద్ది. కానీ ట్రాన్స్ఫర్ ఉన్నాను తప్ప నేను నా అవయవాలన్నీ పోతూ ఉంటే 1 by 1 అని తెలియదు నాకు. తర్వాత కొంతమంది ప్రముఖులు నాకు ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఫోన్ చేసి చెప్పి సో నువ్వు వెళ్తున్న వే తప్పు, మూర్ఖత్వం, నీ ఆర్గన్స్ అన్ని బాగున్నప్పుడే నువ్వు మార్చుకోవాలి, అప్పుడు నువ్వు సెట్ అవుతుందని చెప్పి చెప్పారు. కొంచెం ఎక్కువ ఉంటుంది స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్పారన్నమాట. సరే అని చెప్పి నేను దానికి ముందడికి వేసాను. కట్ చేస్తే అప్పటికే నాకు కాలు లెగ్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మనం చూసాం, అందరు చాలా మంది చూశారు. దీనివల్ల చేయను అన్నారు అనమాట. ఆపరేషన్ చేయను, ఇది తగ్గిందో చేస్తా అని చెప్పారు. దానివల్ల ఎన్నాళ్ళకి తగ్గిద్ది అది? ఇప్పుడు ఆల్రెడీ వాడుతాను మెడిసిన్, నేను ఫ్లూయిడ్స్ అన్ని ఎక్కించుకుంటాను చేస్తాను. సుమారు ఓకే నీ సెన్స్లో నీకు అర్థమైన ప్రకారం ఎన్ని నెలలకు నువ్వు చేయించుకోవాలి కిడ్నీ ఆపరేషన్? అది నా చేతుల్లో లేదురా. నా కాలు ఎన్న బాడీ సపోర్ట్ చేసినప్పుడు ఎన్నాళ్ళకి తగ్గిద్ది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు డయాలసిస్ మీద ఒక అలవాటు అయిపోయింది. అలవాటు అంటే ఏంట్రా దోలు తిందని అలవాటు కదా నాకు. ఒకసారి నేను ఇప్పుడు ఏదో కెమెరా ముందు డైరెక్ట్గా అడుగుతున్నానన్నా ఒకసారి, ఎందుకంటే మా తమ్ముడు కూడా రీసెంట్గా ఇష్యూ జరిగింది కాబట్టి నాకు కొంచెం భయంగా ఉండి అడుగుతున్నా. తమ్ముడిది కిడ్నీ ఆపరేషన్ అయ్యింది, అందుకే నేను ఆ సెన్స్లో ఉన్నా కాబట్టి ఈ మధ్య మరీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయింది. నేను పర్సనల్గా మనం ఏం మాట్లాడుకున్నా 1-2 సార్లు అన్న అదేంటి ఇదేంటి అని అడుగుతా ఉన్నా అన్నాను. ఎందుకంటే మొన్నటిదాకా నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఏంటి ప్రాసెస్ తెలియదు. ఇప్పుడు తెలియటం వల్ల నేను అడగాల్సి వస్తుంది ఇదంతా. అన్న నాకు ఎలా పరిచయం అడిగావు కదా. బేసిక్గా అన్న వాళ్ళ పెద్దమ్మ గారు కూడా కిడ్నీ ప్రాబ్లం. ఆయన జాబ్ చేస్తూ వాళ్ళ పెద్దమ్మ గారిని హాస్పిటల్ తీసుకెళ్తూ ఆయన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి వాళ్ళ పెద్దమ్మ గారి దగ్గర నుంచి చూసుకున్నారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆవిడ వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. అంటే మీన్స్ నాకు చెప్పడం రాలేదన్న చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఏంటంటే ఆయనలో ఒక చాలా ఇది ఫీల్ అయిపోయి
మోటివేషన్ అయ్యి అప్పటి నుంచి ఎంతవరకు సాయం చేయాలి అంతవరకు సాయం చేస్తూనే ఉంటాను ఆయన. అలాగే దాంట్లోనే నాకు పరిచయం, నాకు ఫోన్ చేసి పర్సనల్గా నాకు ఫోన్ చేసి సార్ వస్తాను అప్పుడు నాకు పరిచయం లేదు. వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టి నాకు మోటివేషన్ ఇచ్చి ఇలా సోన్స్ నీకు ఆపరేషన్ చేసుకుంటాను ఎప్పుడు చెప్పినా నేను వచ్చి నేను 10 lakhs ఇస్తాను, నీకు సాయం చేస్తానని అన్న అప్పుడు చెప్పాడు నాకు అనమాట. మామూలుగా ఏంటంటే జస్ట్ ఆయన నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆయనకి, బట్ అలా నా కోసం చాలామంది ఆలోచించారు. చాలామంది యూఎస్లో కొంతమంది ఉన్నారు, తర్వాత చాలామంది ఎమ్మెల్యే మంగళూరు ఎమ్మెల్యే కానీ, నాగబాబు కానీ, ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, ఇలా చాలామంది నా కోసం ఆలోచించారు. దాంట్లో కూడా అన్న కూడా ఉన్నాడు. సో అది అన్నకే నాకు నా పరిచయం. దానికోసమే అన్న సినిమా ప్రమోట్ చేసి ఇచ్చేసి అన్నకి ఎలా హెల్ప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాను. ఒకవేళ ఇప్పుడు నా కిడ్నీ కూడా పోతే వీళ్ళందరూ నాకు డబ్బులు ఇస్తారా? ఆ మాట ఎందుకు లేరా వదిలేసి డబ్బులు నీడు దానికోసమే బాగొట్టుకుంటాడు. డబ్బులు కాదు ఇక్కడ డబ్బుల గురించి కాదు, డబ్బులు ఉన్నా కూడా మన బతకలేదు సార్. వాళ్ళు ఇచ్చే అఫెక్షన్ అలాంటిది అంటున్నా. బేసిక్గా అన్న ఇచ్చే అఫెక్షన్ ఏంటంటే ధైర్యం ఇచ్చాను ఫస్ట్. డబ్బు గురించి కాదు, నువ్వు ఆపరేషన్ చేసుకుని సపోర్ట్ ఉంటానన్నాడు. అలా అందరూ అన్నారు అన్న. అలా వచ్చి నా గురించి ఆలోచిస్తున్నారే ఇంత గొప్పగా. నేను అలా వాళ్ళకి ఏంటి, నాకు వాళ్ళకి సంబంధం లేదు కదా, అంత మానవత్వం అంత గొప్ప ఆ సంస్కారం వాళ్ళకి ఉంది కదా, అలాంటి గొప్ప వాళ్ళు మనం గొప్ప చూడని చెప్పి సెన్స్ నాది. బేసిక్గా నిజం హీరోగా సినిమా అవకాశం వస్తే చేస్తావా? చెయ్యి అమ్మ బతికిచ్చావు యాడ్ చేస్తా. సినిమా చేస్తే 10 సంవత్సరాలు జరుగుతుంది. RRR కంటే ఎక్కువ. ఎందుకు ఏ నుంచి లొకేషన్కి వెళ్ళడానికి 2 రోజులు పట్టిందా? ఏది పక్కన అయినా కానీ బ్యాకప్ అయిపోయిన తర్వాత వాళ్ళ రూమ్కి రావడానికి 2 రోజులు అంటే ఒక్కరోజు కాల్ షీట్ ఇస్తే 5 రోజులు పట్టింది దానికి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ప్రసాద్ అన్న ఫ్యాన్స్ ఉంటారు, వీడిని వీడియోలో పెట్టి వీడితో వీడియో చేస్తేనే వీడి ఫ్యాన్స్ రెడీ కూర్చుంటారు కింద. మానంటారా ఇప్పుడు నువ్వు ఈయన అంటున్నావు, నీకు వేస్తారు కింద దరువాళ్ళు. సో అదేం కాదే కానీ బేసిక్గా కృష్ణ సినిమా మిస్టర్ కళ్యాణ్ వస్తుంది. బేసిక్గా అన్న నాకు పర్సనల్గా చాలా తెలుసు కాబట్టి చాలా మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైన ఆలోచనతో మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన బేసిక్గా రియల్గా కూడా హీరో. ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సినిమాని అలాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేసి కొంచెం థియేటర్కి వెళ్ళి మూవీని చూసి కొంచెం సక్సెస్ చేస్తే అలాంటి మంచి హీరోలు మనకి ఇదవుతారు. అవునా, నెక్స్ట్ కూడా ఇంకా మంచి సినిమా తీయాలి కంపల్సరీ. థియేటర్ మాకు టికెట్ ఫ్రీగా బేసిక్గా అన్నతో సినిమా వెళ్దాం మనం అందరం కలిసి, కంపల్సరీ ఖచ్చితంగా అందరు కలిసి చూద్దాం. ఓకే అన్న, ఫైనల్గా సినిమా ప్రసాదాన్ని చదువుతున్నాడు, మా ప్రసాదాన్న సినిమా చూడమని చదువుతున్నాడు, మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, దీని అందరికీ మేము సపోర్ట్ ఇస్తాం. బట్ నువ్వు తీసిన సినిమా మేము ఎందుకు చూడాలని అడిగితే ఏదైనా 3 రీజన్స్ మేము ఎందుకు చూడాలి ఈ సినిమా. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు బిఫోర్ జబర్దస్త్ కొంత సఫర్ అయి ఉంటారు. అంటే నేనైతే ఫైనాన్షియల్ గా నేను అయ్యా అన్న, ఇప్పటికీ అవుతున్నా. జాబ్ లేనప్పుడు కావచ్చు, ఇంకా ఏదైనా ఉన్నప్పుడు ఎలా స్ట్రగుల్ అయి ఉంటారు. అప్పుడు ఫ్యామిలీ ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ నుంచి ఒక పర్సనే స్ట్రగుల్ అయితే అతనికి ఈ సినిమాలో ఉన్న మిస్టర్ కళ్యాణ్ క్యారెక్టర్కి రిలేట్ చేసుకోవచ్చు. ఒక నిమిషం అన్న, అసలు యాక్చువల్గా సినిమాకి పోయేదే స్ట్రగుల్స్ అన్ని రిలీఫ్ అవడానికి. నువ్వు అన్ని స్ట్రగుల్స్ చూపించి చూస్తా ఉన్నా. ఆ స్ట్రగుల్స్లో కూడా కామెడీ ఉంటుంది, అంటే మెసేజ్ ఉంటుంది. అంటే ఒకవేళ మన స్ట్రగుల్స్ నిజంగా వచ్చినా కూడా అలా తప్పించుకోవచ్చు. కొన్ని మెంటల్గా స్ట్రాంగ్ చేసే పాయింట్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో. అంటే నేను మొత్తం సినిమా చూడలేదు కానీ కొంచెం చూసాను. నిజానికి ఇందులో క్యారెక్టర్ ఇన్ని స్ట్రగుల్ ఉన్నా కానీ మళ్ళీ కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివించడం లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు మూవీలో. అంటే ఒక ఇన్ని స్ట్రగుల్స్ లో మనం ఉన్నా కానీ అవతల వాడికి కూడా హెల్ప్ చేయొచ్చు అనే విషయం కూడా మనం అందులో నేర్చుకోవచ్చు. ఓకే, సో అదే అండి, ప్రతి ఒక్క మనిషిలోనూ మంచి చెడు ఉంటుంది, సఫరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అవన్నీ క్యారెక్టర్కి రిలేట్ చేసుకోవచ్చు. అరే నాకు కూడా ఇది జరిగింది కదా, నాకు ఇది జరిగింది కదా, నాకు ఇది జరిగింది కదా, నేను దాన్ని ఇలా ఓవర్కమ్ చేశాను కదా, అలా అందరూ రిలేట్ అవ్వచ్చు అండి యంగ్స్టర్స్. అండ్ ప్రసాద్ గారు చెప్పినట్లు కొంచెం మాస్ మసాలా లాగా మంచి ఫైట్స్, దమ్కి మంచి ఫైట్స్ ఉన్నాయి, వండర్ఫుల్ ఫైట్స్ ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు మీరు. అంటే ఇనిషియల్గా నేను అనుకున్నాను కొత్త వాళ్ళు ఫైట్ చేయొద్దు అంత నాకు బయటకు వస్తుంది మీరే చదువుతున్నారు కానీ చిరంజీవి గారు బాలయ్య గారు గుర్తితే వెళ్ళిపోతే నేను చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు గుర్తున్నా వెళ్ళిపోతే మేము ఎందుకు ఎంజాయ్ చేస్తాం? సో అదే అండి, అది నువ్వు ఎంజాయ్ చేయవరా? అరే సో అది లేదండి, అది ఆ డౌట్ బాగా. నువ్వు గుద్దితే ఎందుకు ఎంజాయ్ అంటే నిన్ను గుద్దితే అప్పుడే చెప్తుంది. కండలో చూసి సిక్స్ ప్యాక్ ఉందంట కదా, ఫస్ట్ ఆ క్వశ్చన్ అడిగారు కదా, ఫినిష్ చేయదు కదా. ఈ ఛానల్ ఇదేనా ఉంటే చెప్పి ఈ ఛానల్ మంచిగా తీసుకెళ్ళి చదువుతారు అనిపిస్తుంది. ఇది కాదేమో జీతానికి మంచి చేస్తున్నారు. ఎవడు పని పెట్టుకుంటాను నిన్ను చేస్తా అంటే నీది కాబట్టి చేస్తాను. నువ్వు మొత్తాలు కూడా ఫైట్ చేయొచ్చు, జనాల్ని ఆసక్తికరంగా ఆకట్టుకునేటట్టు. పొట్టేసుకుని నువ్వే నైట్లు ఫైట్ చేస్తున్నావు చెప్పనా?
ఏమి లేదు నువ్వు చెప్పినా ఫుడ్తో ఫైట్ రా. దీంతోనే చేయాలి. కొంతమంది అంటారు తినడం అని అంటారు, వీడు తిన్నంగానే ఉంటాడు. తిన్నంగటం. సో యూజువల్ మాకు కూడా డౌట్ ఉండిందండి, అంటే కొత్త హీరో అన్ని ఫైట్స్ చేయొచ్చా అని చెప్పేసి. సో ఫైట్ మాస్టర్ చాలా రియలిస్టిక్ లాంటి ఫైట్స్ పెట్టుకున్నాము. అండ్ నేను మీతో అంతకుముందు అన్నట్లు నిజంగా మనకి ఏదైనా ఒక సందర్భం వచ్చింది ఫైట్ చేయాల్సి అంటే రిలేట్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. సో మనం ఎవరన్నా ఇబ్బంది పెట్టాడంటే డెఫినెట్గా ఫైట్ చేస్తాం కదా, అలాంటి ఫైట్సే ఉంటాయి. అలాంటివి చూడొచ్చు, ఇబ్బంది రిలేట్ అవుతాం కదా. ఏదైనా చూడు, ఇప్పుడు సినిమాలో హీరోలు ఉండరు, హీరోలో హీరోయిన్కి లైన్ వేయాలా, వేరే వాళ్ళు కూడా ఇంకొకరు లైన్ వేసుకోవచ్చు. అన్న బేసిక్గా నీ ఇంత పర్సనాలిటీ ఇంత ఇది ఉంది కదన్నా, నువ్వు ఓన్లీ హీరోగా చేస్తావా అండ్ వేరే అపోజిషన్ మంచి ఆపోజిట్ రోల్? నేను ఇంతకుముందు చెప్పాను కదండి, సత్యరాజ్ గారి మూవీలో విలన్ గా చేస్తున్నాను. డెఫినెట్ గా పూర్తిగా కానీ బట్ మామూలుగా క్లారిటీ ఆడుకో. ఇప్పుడు రీసెంట్ గా కోరటాల శివ గారి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ కూడా మీ ప్రపోజల్, ఒక చిన్న ప్రపోజల్ మేమే పెట్టాం మా సైడ్ నుంచి. మాకు తెలిసిన ఒక డైరెక్టర్ గారు పెట్టారు ఫొటోస్, చూడండి సార్ మంచిగా ఉంటుందని. వెయిటింగ్ ఫర్ ద కాల్ అండి. సో అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంటే నాట్ ఓన్లీ హీరో, విలన్ గా కూడా ఖచ్చితంగా నేను చేస్తున్నాను. ఫిజిక్ ఇది ఉంది, అన్ని లుక్స్ ఉంటాయి, ఇబ్బంది లేకుండా అవునండి, ఎందుకంటే ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది యాక్ట్ చేయడానికి అని, లాంగ్ రన్ ఉంటుంది హ్యాపీగా. సో అందుకని నేను ఈ విలన్ అయితే హీరోయిన్ రేప్ చేసే సీన్లు అవి ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి అన్న. హీరో అయితే కాదా? ఈ రోజుల్లో ఏ సినిమాలో ఉన్నాయి ఆ సీన్లు? సరే, ఎనీవేస్ కృష్ణన్న అండ్ మిస్టర్ కళ్యాణ్ అలియాస్ మన సినిమా గురించి ఇంకా ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, డైరెక్టర్ కానీ. సో ఈ సినిమా కోసం వర్క్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి తప్పకుండా మేము థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే యూజువల్గా ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు 3 months 4 months 6 monthsలో మూవీ కంప్లీట్ చేస్తారు యూజువల్గా. మాకు కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం పట్టినప్పుడు ప్రతి ఒక్కరు మనకి సపోర్ట్ చేస్తారు. అంటే ఏడీల దగ్గర నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైట్ మాస్టర్ కావచ్చు, ముఖ్యంగా మా అనీష్ కొరియోగ్రాఫర్ మాస్టర్ చాలా మంచిగా ఎప్పుడో ఒక సాంగ్ పెట్టి మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ పెట్టిన, వీటన్నిటికీ వెనకాలండి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరికీ డెఫినెట్గా నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మంచిగా ఇలాంటి సినిమా ఇంకోటి కూడా చేయాలని అన్న. కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి ఒక సబ్జెక్ట్ చెప్తే ఎంకరేజ్ చేస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే జెట్టి మూవీ డైరెక్టర్ ఆల్సో వెరీ ఫస్ట్ ఆయన చేశారు. అండ్ ఇప్పుడు చేస్తున్న మిస్టర్ కళ్యాణ్ డైరెక్టర్ కొత్త వాళ్ళు, అందులో 2 సినిమాలు యాక్ట్ చేసిన హీరో కూడా కొత్తవాడే కాబట్టి కొత్త వాళ్ళకి అంటే కొత్త వాళ్ళు అంటే అన్న ఇట్లాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కానీ అది నువ్వు ఉండకూడదని చెప్పి. డైరెక్టర్ వస్తాడు, హీరో వస్తాడు, ప్రొడ్యూసర్ రావాలిగా. ప్రొడ్యూసర్ వస్తాడుగా, వీడొస్తే ఎవడు వస్తాడు? ప్రొడ్యూసర్ ఒక్క నెల రోజులు ఫుడ్ ఆపేస్తాడు రా, పెద్ద సినిమా చేయొచ్చు చేస్తారా అన్న. సో తప్పకుండా అన్న అట్లేం లేదండి, పేరున్న డైరెక్టర్లు ఏం కాదు. మనం ఇనిషియల్గా నిజం రియాలిటీలో మాట్లాడుకుంటే పేరున్న వాళ్ళు కూడా నాతో చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి ఇనిషియల్గా ఉన్న డేస్లో ప్రతి ఒక్కరితో నేను వర్క్ చేయాలనేది నాకు కోరిక అండి. సూపర్. పెద్ద డైరెక్టర్లు అయితే ఒక ఇంపార్టెంట్ రోల్స్ అనే నేను చేస్తాను. ఈ డైరెక్టర్తో ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా వర్క్ చేయాలి, ఆయన ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో కూడా ఆయనతో వర్క్ చేయాలి, ఇది నా గోలు. అదే డైరెక్టర్ ఎవరు ఉన్నారా? అందరు డైరెక్టర్లు ఉంటారు, స్పెసిఫిక్గా ఏమని చెబుతారు? ఉంటారు. ఆయన మాట్లాడచ్చు కదా. అడిగింది ఎవరు? నేను అడిగింది ఎవరిని? ఆయన్ని కదా. మరి ఈడేంది చెప్పనా? మరి వీడియోలు పిలిచేవాడికి ఎక్కువైపోయింది వీడికి. నెక్స్ట్ నుంచి పిలిచి ఫుడ్ పెట్టాను నీకు. ఏంట్రే మరి ఎంతగా ఫుడ్ అంత కనెక్ట్ అవుతారా? ఇందాక తిట్టాడు, కొడుతున్నాడు. ఏంటి అన్న కనెక్ట్ అయ్యాడు, మెంటల్ కనెక్ట్ అయ్యి నీ హెల్పింగ్ నేచర్ దానికి, నువ్వు మాట్లాడే విధానానికి. మరి హీరో గారు అడుగుతున్నప్పుడు అసలు ఈ మధ్యలో ఉండకూడదు అలా. ఇల్లు ఆ ఫుటేజ్ ఏదో ఇస్తావరా, వెళ్ళిపోరా నా పార్టీని. సరే ఫీల్ అవ్వలేదు, తగిలిందా? తగలండి మళ్ళీ కూడా. చెప్పండి ఎవరున్నారు? శ్రీకాంత్ అడ్డల గారితో చేయాలని. అదిగో చూసినా ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటారు. నాకు పూరి జగన్నాథ్ అలా ఒక్కొక్కరు ఉంటారు, అందుకే అడిగా. మై ఫేవరెట్ డైరెక్టర్ ఇస్ పూరి జగన్నాథ్ గారే. సూపర్. బట్ ఎందుకో ఆయన శ్రీకాంత్ అడ్డల గారి ఎమోషన్స్ అన్నీ నాకు మంచిగా, అంటే ఒక చిన్న విలేజ్కి వెళ్ళి
సాటి వాటితో చూసి నవ్వితే చాలు అన్న సినిమానే సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. అవునన్నా. స్టార్టింగ్ దాంతో స్టార్ట్ చేస్తాడు, ఎండ్ కూడా దాంతో ఎండ్ చేస్తాడు. అవును. సో అలాంటి ఫీల్ గుడ్ మూవీ చేసి నేను ప్రతి ఒక్కరు ఆడియన్స్ కి అందరికి దగ్గర అవ్వాలని. అండ్ ఆయన కాన్సెప్ట్స్ నాకు బాగా ఇష్టం అండి. అందుకని నాకు ఆయనతో చేయాలనుకుంటుంది. అండ్ మీరు అన్నట్లు పూరి గారితో కూడా ఒక సినిమా చేయాలని అన్న. మీరు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా జబర్దస్త్ అందరి తరఫున ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో అన్న, నీ మంచితనం తెలిసిన వ్యక్తిగా నీ సినిమా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ మిస్టర్ కళ్యాణ్ అన్న. ప్లీజ్ వీలుంటే అందరు సినిమా చూడండి, మంచి సినిమా. ఆల్ ది బెస్ట్ అన్న. ఫైనల్గా నీ మాటలో ఒకసారి మా ఆడియన్స్కి. సో ఇంతసేపు మాట్లాడిన డిస్కషన్ ఒక్కటే అండి, యంగ్స్టర్స్ అందరూ రావాలి, కొత్త వాళ్ళు రావాలని అందరూ అనుకుంటుంటారు కాబట్టి సో దయచేసి ఈ ఒక్కసారి ఒక థియేటర్కి వచ్చి చూడండి. ఫీల్ గుడ్ మూవీ అండి. పేరెంట్స్తో చూడొచ్చు, మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, అన్ని రకాలుగా ఉంటుంది. సో ఒకసారి చూసి మీకు నచ్చింది అని అంటే ఇంకొకరికైనా చెప్పండి. నాకైతే నచ్చిందండి, యాజ్ ఎ హీరోగా కాదండి, నేను అందులో ఒక ఆడియన్గా నేను సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీల్ అయింది, ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు అనేసి. సో తప్పకుండా చూడండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కంపల్సరీ చూస్తారన్న. ఆడియన్స్ కూడా ఆ సినిమా మంచిదైతే ఎంకరేజ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నారు. మీ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మిస్టర్ కళ్యాణ్ అన్న. కళ్యాణ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదేందన్నా వెంకీ రానా? ఎవరండి వీళ్ళు? దగ్గుబాటి. అమ్మా వెంకటేష్ గారు, రానా గారా? ఈ టాటూ ఏందా? నేను చూడాలి బ్రో, చూపేసుకో. దాని నుంచి నాకు కనపడలేదు ఇది. వై ఎందుకంత అభిమానం వీళ్ళంటే మీకు? అన్న నాకు నేను వెంకటేష్ ఫ్యాన్ అన్న. సీరియస్లీ కొడతాడు ఏమన్నా డైరెక్ట్ కొడతాడు. మామూలుగా తంతా ఎగిరి రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ వేసుకున్నానండి. కాదన్నా, వెంకటేష్ గారు అంటే యాక్చువల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టమైన వాళ్ళు. దట్టు మన ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళకి చాలా నీకు శ్రీకాంత్ అడ్డాల గారు అంటే ఇష్టం అని చెప్పింది, ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలు. సో అలాంగ్ విత్ దట్ నాకు మహేష్ బాబు గారు వీళ్ళు కాంబో కాబట్టి అందరు ఇష్టం అండి. లైక్ అవును, అంటే బేసిక్ గా ఇష్టం అని అంటే వీళ్ళు వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు చేసిన అది, వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసింది, వెంకటేష్ గారి రానా గారు పచ్చిపొట్టి వేసుకోవడానికి అంత ఇష్టం ఏంటన్నా? నాకు బాగా తెలిసినప్పటి నుంచి నాకు వెంకటేష్ గారు అంటే ఇష్టం. నాకు ఇష్టం అన్న, ఎవర్ గ్రీన్ హీరో. సూపర్ సూపర్ అబ్బా. ఒక గొడవల్లో ఒక కాంట్రవర్సీకి రారు. ఇద్దరు కాంబినేషన్ పేరు ఇప్పించుకున్నారు అబ్బా. రానా గారి పేరు కూడా సూపర్ అబ్బా, భలే అనిపించింది నాకు. నేను ఇంకా మీ పేరు సంథింగ్ ఏదో అనుకుంటున్నా, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చూసా. వెంకీ రానా వాళ్ళది వెబ్ సిరీస్ వస్తుందిగా, నేను కూడా వెయిటింగ్. మన ఇద్దరం కలిసి చూద్దాం అది మా రూమ్ లో. రానా నాయుడు. రానా నాయుడు. ఓకే డన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే మా టేస్ట్ వచ్చి ఆసమ్ ఫుడ్ మాతో పాటు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పినందుకు నీకు ఒక మంచితనం గురించి ప్రసాదాన్ని ఇప్పుడు చెబుతూనే ఉంటారు. లాస్ట్ ఫోన్ చేసినప్పుడు కూడా మన బ్రదర్తో వీడియో చేద్దాం అనుకున్నప్పుడు డన్ అన్న నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే ఎక్కడ అనుకున్నాము, బట్ వచ్చిన తర్వాత తెలిసింది మీరు మాటల్లో మీరు చేసే ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైరింగ్గా ఉందన్న. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సినిమా, కొత్త సినిమా వచ్చి కంటెంట్ ఉన్న సినిమా కొత్త వాళ్ళు ఎవరు చూసినా కానీ ఎవరు చేసినా కానీ ఆడియన్స్ చూసి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి సినిమాల్లో మిస్టర్ కళ్యాణ్ కూడా ఒకటి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మార్చి 10వ తారీఖు మిస్టర్ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో సినిమాకి వచ్చి చూసి ఎలా ఉందో చెప్పి మన అన్నని ఎంకరేజ్ చేయండి. అండ్ అన్న మనం ఏ థియేటర్కి వెళ్దామన్నా మార్చి 10వ తారీఖు? ఏఎంబి. ఆ రోజు ఫస్ట్ షోలో చూడాలి. ఏమి అంటే అది 7ంటికి 8ంటికి షో ఉంటుంది. సరే అన్ననే అడుగుదాం, ఏ షో అయితే ఉందో దగ్గరలో మనకి ఆ షోకి వెళ్దాం, అన్నతో కలిసి చూద్దాం. మనం అందరం కలిసే చూద్దాం తప్పకుండా. దాన్నండి. అండ్ ఇంకా మంచి సినిమాలు మీరు చేయాలని, అలాగే తమిళకి కూడా వెళ్తున్నారు. ఒక తెలుగు చిత్తూరు అబ్బాయి మనకి ఇక్కడ నుంచి తెలుగులో ఆల్రెడీ 2 సినిమాలు చేసి 3వ సినిమాని తమిళకి వెళ్తున్నారు. ఇలాగ మంచిగా ఈ ఇటులతో పాటు క్యారెక్టర్ యాక్షన్ ఏది వస్తే అది దున్నిపడే అన్న, ఇబ్బంది లేకుండా నువ్వు చేసిన ఏ సినిమా అయినా తీసుకొచ్చి నా దగ్గరికి సరదా కూర్చొని ఇలాగ మంచి ఫుడ్ తినుకుంటూ మాట్లాడదాం. సపోర్ట్ చేసినందుకు కూడా థాంక్యూ సో మచ్. సూపర్. చేయకపోతే నువ్వు ఎదుగుతావు అన్న, దయచేసి ప్లీజ్ అన్నకు సపోర్ట్ చేయొద్దు అన్న. అందరు సపోర్ట్ ఉండాలి అంటే వాటి సపోర్ట్ ఉండకూడదు. లేదండి, కొన్ని ఇంటర్వ్యూస్ నేను ఫాలో అయ్యాను. కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా అంటే ఎంతో కొంతమంది రీచ్ ఇవ్వడం అనేది కూడా చాలా మంచి విషయం. అలానే అప్పుడు సినిమాకి చేయడం ఇలా ఉంటది. ప్రొఫెషనల్ ప్రో మేము, మీరు చూసి ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాం. లాస్ట్ ఈ లీడ్ తప్ప నువ్వు చెప్పింది ఏం లేదు. ప్రొఫెషనల్ ప్రో, వెరీ ప్రో. అన్నా ఫైనల్గా ఫుడ్ ఎలా ఉందన్న కోనసీమ కిచెన్స్ లో? మీరు తిన్న వెజ్, యాక్చువల్గా నాన్ వెజ్ గురించి మేము చూద్దాం, వెజ్ గురించి మీరే చెప్పాలి. చాలా చాలా బాగుందండి. నేను చాలా చోట్ల 2 ఉండదు, బట్ ఇక్కడ వెజ్ కూడా చాలా బాగుంది. నేను ఆ బంగ్లా పన్నీర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. నేను ఇది రైస్ తిన్నాను కదా, రైస్ కూడా చాలా బాగుంది. దానన్నా అరే బాబుగా నీకు ఫుడ్ ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉంది. ఏది పెట్టా నువ్వు అట్నే చదువుతావు, ఏది బాగుందో చెప్పు. దాంట్లో
బంగ్లా పన్నీరు పన్నీర్ కాదు నువ్వు తింది బంగ్లా కోడి తిన్నా. రెండు తిన్నాడు పన్నీరు అన్ని తిన్నా. కోడి తిన్నా, బంగ్లా పన్నీరు తిన్నా, బంగ్లా మటన్ తిన్నా. బంగ్లా మటన్ మామూలు మటన్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అది బంగ్లాలో కలుపుకొని తినాలి. సరే మొత్తానికి అయితే ఈ బంగ్లా చికెన్ చాలా బాగుంది. 4 hours కూడా పార్సల్ తీసుకెళ్దాం. ఎవరు నువ్వు చెప్తే ఇస్తారు. ఎందుకు వచ్చి ప్రతిసారి పార్సల్ తీసుకుపోతారమ్మా? ఐ హావ్ ఏ గర్ల్ ఫ్రెండ్. అయితే ఎలా చూసి వీడియో చెప్తే ఒక దగ్గర అడుక్కుంటున్నాడు అయ్యా నాకు 10 రూపాయలు మరి కెమెరాల ముందు ఇంత ధైర్యం కదా అయ్యా ఓ 10 రూపాయలు ఉండయ్యా ఎందుకు అని అడిగాడు. ఎందుకు? టీ తాగడానికి అయ్యా. టీ 5 రూపాయలే కదరా. నాకు లవర్ కూడా ఉందయ్యా. కాస్ట్లీ బేకర్ వీడు. వీడు పిలిస్తే వీడితో పాటు పార్సిల్ పోవాలి. నేను ఎప్పుడు పార్సిల్ తీసుకెళ్ళాలయ్యా ఇంటికి. వీడు వస్తే మాత్రం పార్సిల్ పోతుంది. ఎందుకు తీసుకెళ్ళవరా? ఇక్కడ తినేస్తాగా చేసేస్తావు కదా. ఎందుకు వెళ్ళిన మళ్ళీ ఇటు నుంచి ఇటు పెట్టుకుంటాడు సాయంత్రానికి. ఇప్పుడు ఒంట్లు ఇక్కడ తినేసి పెట్టుకుంటాయి కదా, నెమరు వేసుకుంటాయి. ఇక్కడ పొట్టలు మళ్ళీ నెమరు వేసుకుంటున్నాడు. అలా ఓకే అన్న. ఫైనల్గా నీకు ఎలా అనిపించింది ఫుడ్? నాకు ఈ ఫుడ్ చాలా బాగుందిరా. సో ఈరోజు మీ ఇద్దరితో కలిసి నా అన్నతో కలిసి చేసిన చాలా హ్యాపీగా ఉంది వీడియో. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ ఫుడ్ చాలా బాగుంది, అన్న సినిమా కూడా చాలా బాగుంది. ప్లీజ్ అన్న సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. ఎందుకంటే మనకు కొత్త వాళ్ళు రావడం చాలా అరుదు, వచ్చిన వాళ్ళు నిలబడడం ఇంకా అరుదు. సో ఇలాంటి మంచి హీరోల్ని మనం ప్రోత్సహిస్తే మనకి కొంతమందికి అన్న అలా మీరు జరుగుతుందని చెప్తున్నాను. సో అది దానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. March 10 మర్చిపోకుండా చూడాల్సిన సినిమా ఏంటి? మిస్టర్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. గారు దక్షిణ ఏమన్నారా? అసలేంటన్నా మరి అదే కదా చెప్పారు కదా ముహూర్తం. హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ పంచప్రసాద్. ఈరోజు మేము కోనసీమ కిచెన్ అండ్ ఇది ఎక్కడ ఉందంటే 100 feet రోడ్ మాదాపూర్ లో వాకింగ్ స్ట్రీట్ డ్రైవ్ అని కొత్తగా స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ మనకి చార్మినార్ సెట్ కూడా ఉంది, అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంది, అలాగే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని మంచి ఉన్నాయి. అలాగే జోన్ ఉంది, ఇక్కడ డాన్స్ ఫ్లోర్ ఉంది, మనకే డాన్స్ ఫ్లోర్ కూడా వెనకాల ఉంది. అలాగే 3D లొకేషన్ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ జూలో ఒక నీటిని కూడా ఉంది. అలాగే ఒక అడిగి మనిషి కూడా ఉన్నాడు ఇక్కడ. సో ఇన్ని వింతలు ఉన్నాయి ఏరియాకి సార్ రండి. మంచి ఫుడ్ ఉంది ఫస్ట్. దానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే టేస్టీ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్, అలాగే బాబాయ్ బాబు యూట్యూబ్ ఛానల్. పెట్టినా ఎవరు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పట్లేదు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూసే వాళ్ళందరూ టేక్ కేర్.